ఫ్రెండ్స్, గత వీడియోలో మనం రేషియో అండ్ ప్రపోర్షన్ కి సంబంధించిన బేసిక్స్, కంప్లీట్ కాన్సెప్ట్స్ తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం రేషియోకి సంబంధించిన మ్యాథమెటికల్ ఆపరేషన్స్ తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ఈ వీడియోలో మనం ఏవైతే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నేర్చుకోబోతున్నామో అవి కేవలం రేషియో అండ్ ప్రపోర్షన్ అనే చాప్టర్కే కాదు, అర్థమెటిక్ లోని ప్రతి చాప్టర్ లో ప్రతి క్వశ్చన్ లోనూ ఈ వీడియోలో మనం నేర్చుకునే ఏదో ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ వాడుతూ ఉంటాము. కాబట్టి అర్థమెటిక్ బాగా నేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్క విద్యార్థి ఈ వీడియోలో చెప్పే ప్రతి ఒక్క మ్యాథమెటికల్ ఆపరేషన్ నేర్చుకొని తీరాలి. అప్పుడు మాత్రమే మీరు క్వశ్చన్స్ అనేవి చాలా ఫాస్ట్ గా సాల్వ్ చేయగలుగుతారు. ఇచ్చిన డేటాను అర్థం చేసుకొని దానిని మనకు కావాల్సిన రూపంలోకి మార్చుకొని ఫాస్ట్ గా సాల్వ్ చేయాలి అంటే ఈ వీడియోలో చెప్పే ప్రతి ఒక్క మ్యాథమెటికల్ ఆపరేషన్ ప్రతి ఒక్క విద్యార్థికి వచ్చి తీరాలి. ఓకే, కాబట్టి మీరు ఎన్నిసార్లు చూస్తారనేది మీ ఇష్టం అండి ఈ వీడియోని, కానీ ప్రతి ఒక్కటి నేర్చుకొని తీరండి. సరే, స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం ఈ విధమైన ఫార్ములా ఇచ్చినవి అంటే a/2 ఈజ్ ఈక్వల్ టు b/3 ఈజ్ ఈక్వల్ టు c/4 అనే ఈ విధమైన ఫార్ములా ఇచ్చినట్టయితే, ఈ రూపంలో ఇస్తే ఏబిసిల యొక్క నిష్పత్తి ఎలా తీసుకోవచ్చు అనేది చూద్దాం. ఇఫ్ a/2 ఈజ్ ఈక్వల్ టు b/3 ఈజ్ ఈక్వల్ టు c/4 దెన్ ఫైండ్ a:b:c అంటున్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఈ వీడియోలో చెప్పుకునేవి కేవలం ఒక్కొక్క క్వశ్చన్ గా మాత్రం మీరు చూడొద్దు. ఈ రూపంలో ఇస్తే మనకు కావాల్సింది ఎలా రాసుకుంటాము అనేది నేర్చుకునే విధంగా చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు, a/2 ఈజ్ ఈక్వల్ టు b/3 ఈజ్ ఈక్వల్ టు c/4 అన్నాడు. అటువంటప్పుడు a:b:c ఎంత అని అడిగితే మనం a:b:c అనే దాన్ని డైరెక్ట్ గా ఇక్కడ ఏవైతే డినామినేటర్స్ ఉన్నాయో వాటి రేషియో రాసుకుంటే సరిపోతుందండి. అంటే ఇక్కడ ఏ కింద ఏముంది, 2 ఉంది. ఏ డినామినేటర్లో ఏముంది, ఏ కింద ఏముంది, 2 ఉంది. కాబట్టి ఏ వాల్యూ 2 అవుతుంది. కాబట్టి ఏ వాల్యూ 2 కాబట్టి 2:2. ఇక్కడ బి డినామినేటర్లో ఏముంది, 3 ఉంది. కాబట్టి బి యొక్క వాల్యూ ఈ 3 అవుతుంది. కాబట్టి 2:3:2. అదేవిధంగా సి యొక్క డినామినేటర్లో ఏముంది, 4 ఉంది. కాబట్టి సి యొక్క వాల్యూ ఏం రాసుకోవచ్చు, 4 అని రాసుకోవచ్చు. అంటే a:b:c డైరెక్ట్ గా మనం ఎలా తీసుకోవచ్చు, ఈ ఫామ్ లో వచ్చినప్పుడు, ఈ విధంగా వచ్చినప్పుడు ఏబిసి యొక్క రేషియో డైరెక్ట్ గా 2:3:4. ఇవి ఏమిటివి, వాటి డినామినేటర్స్ అంటే హారాల్లో ఏవైతే ఉన్నాయో, అంటే ఏ కింద ఉన్నది ఏ వాల్యూని, బి కింద ఉన్నది బి వాల్యూని, సి కింద ఉన్నది సి వాల్యూని రిప్రజెంట్ చేస్తాయి అని అర్థం. ఓకే, నెక్స్ట్ టైం ఇటువంటి ఫామ్ వస్తే కనుక డైరెక్ట్ గా ఏబిసి యొక్క రేషియో 2:3:4 అవుతుంది. అంటే 2, 3, 4 అని కాదు, అక్కడ ఏ నెంబర్స్ ఇస్తే ఆ విధంగా అని. మరొక ఎగ్జాంపుల్ చూసామనుకోండి, ఇఫ్ ఇఫ్ x/3 ఈజ్ ఈక్వల్ టు y/5 ఈజ్ ఈక్వల్ టు z/9 దెన్ మనం ఏం చెప్పొచ్చు అంటే అటువంటప్పుడు x:y:z ఏమని చెప్పేయచ్చు, x కింద ఉన్నది x వాల్యూని, y కింద ఉన్నది y వాల్యూని, z కింద ఉన్నది z వాల్యూని రిప్రజెంట్ చేస్తాయి. కాబట్టి x:y:z అనేది సింపుల్ గా 3:5:9 అని చెప్పేయచ్చు కదా. కాబట్టి నెక్స్ట్ టైం ఎక్కడైనా సరే మీకు ఇటువంటి విధానంలో మీరు చూసినప్పుడు డైరెక్ట్ గా వాటి యొక్క రేషియో సింపుల్ గా ఈ విధంగా రాసేయగలగాలి, సింగిల్ స్టెప్ లో రాయగలగాలి. ఇది చాలా చిన్న మ్యాథమెటికల్ ఆపరేషన్. నెక్స్ట్ వన్, ఇఫ్ 2a ఈజ్ ఈక్వల్ టు 3b దెన్ a ఈజ్ 2b. 2 ఏలు 3 బీలకి సమానం అయితే అటువంటిప్పుడు ఏకి బికి నిష్పత్తి ఏమవుతుంది అనేది. దీన్ని కూడా డైరెక్ట్ గా ఎలా రాయొచ్చో తెలుసుకోవడానికంటే ముందు అసలు ఏం చెయ్యాలి అనేది చూద్దాం. వాడు ఏమి ఇస్తున్నాడండి, 2a ఈజ్ ఈక్వల్ టు 3b అని ఇస్తున్నాడు. అంటే 2 ఏలు 3 బీలకు సమానం, ఏకి బికి నిష్పత్తి కావాలి. కాబట్టి ఈ బి ఇటు తీసుకొచ్చేసినట్టయితే ఇక్కడ ఏ కిందకి బి అవుతుంది కదా, a/b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ ఉన్న 3 అంతే ఉంటుంది. ఈ 2 ఇటు తీసుకొస్తే ఇటేపు మల్టిప్లికేషన్ లో ఉన్నది, ఇటేపు వస్తే ఏమైంది, డివైడ్ అయింది. కాబట్టి ఏం చెప్తుంది, 3/2. a/b అంటే అర్థం ఏంటండి, a:b అనే కదా. కాబట్టి a:b యొక్క వాల్యూ ఏమి రాయొచ్చు, 3:3:2. అంటే మనం ఏం గమనించాము, ఇఫ్ 2 టైమ్స్ ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ b అయితే a:b అడిగితే ఇదంతా మనం చెయ్యాలా అంటే చెయ్యము, నెక్స్ట్ టైం నుంచి చెయ్యము. ఏం చేస్తాము, ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న 3 అంతే ఉంచేసి ఈ 2 అనేది అటు తీసుకెళ్ళిపోతే మనకి రేషియో అయిపోతుంది. కాబట్టి ఏకి బికి కావాల్సింది. కాబట్టి 2a ఈజ్ ఈక్వల్ టు 3b అని ఇచ్చి డైరెక్ట్ గా మనకి a:b రాయాల్సి ఉంటే ఈ 3 అక్కడే ఉంచి ఈ 2 అటు తీసుకెళ్ళిపోతాం. కాబట్టి 3:2 అవుతుంది. ఒకవేళ నెక్స్ట్ టైం ఎక్కడన్నా ఈ విధంగా ఇచ్చాడండి, 7x ఈజ్ ఈక్వల్ టు 5y అన్నాడు. అటువంటిప్పుడు x:y ఎలా చెప్పేస్తారు, x:y ఎలా చెప్పేస్తారు, 5:7 గా చెప్పేస్తారు. అవునా, 5:7 అని డైరెక్ట్ గా చెప్పేస్తారు. ఒకవేళ మనకి మరొక చోట ఏదైనా చూశారు, మరొక చోట
ఏదైనా పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యూవై అని చూశారు, అటువంటిప్పుడు మనకి పీకి క్యూకి రేషియో కావాలి. ఏం చెప్పచ్చు అండి? y/x అని చెప్పేస్తారు, y/x అని. అవునా? డైరెక్ట్గా ఈ ఫార్ములా ఇస్తే కనుక డైరెక్ట్గా a/b ఎలా తీసుకుంటాం మనము? అక్కడ ఏదైతే టర్మ్ ఇచ్చాడో అంతే ఉంచి ఇటువైపు టర్మ్ అటు తీసుకెళ్ళిపోతే సరిపోతుంది. కాబట్టి 7x ఈజ్ ఈక్వల్ టు 5y అయితే xకి వైకి రేషియో 5:7 అని చెప్పేయచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. ఇఫ్ 2a ఈజ్ ఈక్వల్ టు 3b ఈజ్ ఈక్వల్ టు 4c దెన్ a/b/c ఏమవుతుంది? ఇందాకేం చూసామండి మనం? దీనిలో కేవలం రెండే ఇచ్చాడు. ఇక్కడ 2 aలు 3 bలకి సమానం అని రెండే టర్మ్స్ ఇచ్చాడు. ఇక్కడ మనకి 3 టర్మ్స్ ఇస్తున్నాడు. 2a ఈజ్ ఈక్వల్ టు 3b ఈజ్ ఈక్వల్ టు 4c అయితే a/b/c అంతా అనేది. ఇది చాలా ఇంపార్టెంట్ మెథడ్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఫామ్. దీన్ని నేను మీకు డిఫరెంట్ మెథడ్స్లో చూపిస్తాను. చూడండి, ముందుగా మనకేమి ఇచ్చాడండి? మెథడ్ 1 ఫస్ట్ మెథడ్. ముందుగా మనకేమి ఇచ్చాడు? 2a ఈజ్ ఈక్వల్ టు 3b ఈజ్ ఈక్వల్ టు 4c అని ఇచ్చాడు. ఏమి ఇచ్చాడండి? 2a ఈజ్ ఈక్వల్ టు 3b ఈజ్ ఈక్వల్ టు 4c అని ఇచ్చాడు. 2a ఈజ్ ఈక్వల్ టు 3b ఈజ్ ఈక్వల్ టు 4c. ఇప్పుడు మనకి a/b/c కావాల్సి వచ్చినప్పుడు, a/b/c కావాల్సి వస్తే ముందుగా ఏకి సంబంధించిన విలువ రాయాల్సి వచ్చినప్పుడు ఏ యొక్క దీని ముందు మల్టిపుల్ ఏదైతే ఉందో దానిని ఆపేసేయండి. ఏ గురించి ఆపేసి బి మరియు సిల ముందు మల్టిపుల్స్ ఏవైతే ఉన్నాయో, బి మరియు సికి ముందు మల్టిపుల్స్ ఏమున్నాయండి? ఇక్కడ 3, ఇక్కడ 4. కాబట్టి ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ ఇక్కడ రాస్తాం. బి మరియు సిల ముందు ఉన్న మల్టిపుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటి యొక్క ప్రొడక్ట్ అంటే లబ్ధం ఇక్కడ రాసుకుంటాం ఏ వాల్యూ బదులు. కాబట్టి 4 3 ఎంత? 12. కాబట్టి ఏ వాల్యూ ఎంత అండి? 12. ఓకే, తరువాత బి రాయాల్సి వచ్చినప్పుడు బి ముందు ఉన్న మల్టిపుల్ ఆపేసి మిగతా ఏవైతే ఉన్నాయో 2 ఏ మరియు సిల యొక్క మల్టిపుల్ ఏవైతే ఉన్నాయో ఆ 2 మల్టిపుల్ చేసుకొని రాస్తాము. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. కాబట్టి 2 4లు 8 కాబట్టి 8 రాస్తాము. తరువాత సి రాయాల్సి వచ్చినప్పుడు సి ముందు ఉన్న మల్టిపుల్ని ఆపివేసి ఏ మరియు బి ముందు ఏవైతే ఉన్నాయో వాటిని రాస్తాం. ఇక్కడ 2, ఇక్కడ 3. కాబట్టి 2 3 ఎంత? 6. 2 3 ఎంత? 6. కాబట్టి ఏం చేసామండి? 12:8:6 అని రాయొచ్చు. అయితే రేషియోకున్న ఒక ప్రాపర్టీ ఏం చెప్పుకున్నాం మనం? గత వీడియోలో చెప్పుకున్నాము. రేషియో మస్ట్ బి ఎక్స్ప్రెస్ ఇన్ లోయెస్ట్ టర్మ్స్. రేషియో అంటే నిష్పత్తి అనే దాన్ని ఎల్లప్పుడూ కూడా అత్యంత కనిష్ట రూపంలో చెప్పాలి. కాబట్టి ఇక్కడ 12:8:6 ఏదైతే ఉందో దానిని అలానే చెప్పకుండా దానిని సాధ్యమైనంత చిన్నదిగా చేసి చెప్పాలి. మనం సాధ్యమైనంత చిన్నదిగా చేయొచ్చు. ఇక్కడ ఏం చేయొచ్చు? 2తో కొట్టేయచ్చు. 2 6లు, 2 4లు, 2 3లు కదా. కాబట్టి 2a ఈజ్ ఈక్వల్ టు 3b ఈజ్ ఈక్వల్ టు 4c అయ్యి మనల్ని a/b/c అడిగినట్లయితే లేదా మనకు కావాల్సి వస్తే a/b/c ఏమని రాయొచ్చండి? 6:4:3 అని రాయొచ్చు. 6:4:3. ఇది ఒక మెథడ్. ఓకే, ఏం చేసాము? ఏ రాయాల్సి వచ్చినప్పుడు ఏ యొక్క మల్టిపుల్ వదిలేసి బి మరియు సిల యొక్క మల్టిపుల్ రాసాము. బి రాయాల్సి వచ్చినప్పుడు బిని వదిలేసి మిగతా రెండింటి యొక్క మల్టిపుల్స్ ఆ విధంగా రాసుకుంటే a/b/c మనకు వచ్చేసింది. ఇది ఒక మెథడ్. మరొక మెథడ్ చూసామనుకోండి, సెకండ్ మెథడ్. రెండవ పద్ధతిలో ఎలా చేయొచ్చు దీన్ని? మరొక పద్ధతిలో ఎలా చేయొచ్చు? ఇక్కడ మనకి 2a ఈజ్ ఈక్వల్ టు 3b ఈజ్ ఈక్వల్ టు 4c అని ఇచ్చాడు కదండి. 2a ఈజ్ ఈక్వల్ టు 3b ఈజ్ ఈక్వల్ టు 4c. 2a ఈజ్ ఈక్వల్ టు 3b ఈజ్ ఈక్వల్ టు 4c ఇచ్చాడు. దీని నుంచి మనం a/b/c రాయాలి అని కోరుకుంటున్నాం. ఇక్కడ ఇచ్చిన మల్టిపుల్స్ ఏవైతే ఉన్నాయో 2 3 మరియు 4, 2 3 మరియు 4 వీటన్నిటి చేత కూడా కామన్గా డివిజిబుల్ అయ్యే ఒక నెంబర్ని తీసుకుంటాం. అంటే 2 3 మరియు 4 అన్నిటి చేత కూడా కామన్గా డివిజిబుల్ అయ్యే నెంబర్ 12 అనేది మనకు తెలుస్తుంది కదా. 2 చేత 3 చేత మరియు 4 చేత అన్నిటి చేత కూడా భాగించబడే నెంబర్ 12 కాబట్టి ఆ 12ని తీసుకొని ఏం చేస్తాము? ఇక్కడ ఏవైతే టర్మ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా 12తో భాగిస్తాం. కాబట్టి ఇవ్వబడినవి ఏవైతే టర్మ్స్ ఉన్నాయో 2a ఈజ్ ఈక్వల్ టు 3b ఈజ్ ఈక్వల్ టు 4c అన్న ఈ టర్మ్స్ని ప్రతిదానిని కూడా 12తో భాగిస్తాం. ప్రతిదానిని 12తో భాగిస్తాం. ఓకే, ఆ విధంగా రాసిన తర్వాత మనం ఎలా చూడవచ్చు? 2 1లు 2 6లు కొట్టేయచ్చు కదా. తర్వాత 3 1లు 3 4లుగా కొట్టేయచ్చు. 4 1లు 4 3లుగా కొట్టేయచ్చు. కాబట్టి ఇప్పుడు మిగిలింది ఎలా చూడొచ్చు మనం? మిగిలిన ఎలా చూడొచ్చు అంటే a/6 మిగిలింది. a/6 మిగిలింది ఈజ్ ఈక్వల్ టు ఇక్కడే మిగిలిందండి b/4 మిగిలింది ఈజ్ ఈక్వల్ టు ఏ మిగిలింది? c/3 మిగిలింది. c/3 అంటే ఇక్కడ ఇది ఎలా మారింది? a/6 ఈజ్ ఈక్వల్ టు b/4 ఈజ్ ఈక్వల్ టు c/3గా మారింది. మరి ఈ ఫామ్లో ఉంటే ఏబిసిల వాల్యూస్ ఏమవుతాయి అని తెలుసుకున్నాం. వాటి డినామినేటర్స్లో ఏవైతే ఉంటాయో అవే వాటి యొక్క విలువలని జస్ట్ దీనికంటే 2 స్టెప్స్ ముందే తెలుసుకున్నాం కదా.
ఇదే వీడియోలో మనం తెలుసుకున్నాం. ఇక్కడ తెలుసుకున్నాం కదా, ఒకవేళ ఈ పద్ధతిలో కనుక ఉంటే ఏ యొక్క వాల్యూ దాని కిందదే, బి యొక్క వాల్యూ దాని కిందదే, సి యొక్క వాల్యూ దాని కిందదే అవుతుందని తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడు మరలా ఇది అదే ఫామ్లోకి వచ్చింది కదా, a/6 = b/4 = c/3 అయినట్లయితే అప్పుడు మనం ఏం చెప్పొచ్చు, a/b/c యొక్క విలువలు ఏమని చెప్పొచ్చు అండి, 6:4:3 6:4:3 అని చెప్పేయచ్చు. ఇదో మెథడ్ అనమాట. ఫస్ట్ రాసింది ఒక మెథడు. ఇది ఆ మూడిటి యొక్క కామన్ మల్టిపుల్ ఏదైతే ఉంటుందో, లేదా అన్నిటి చేత కామన్గా డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏదైతే ఉంటుందో దానితో వీటన్నిటిని కూడా భాగించుకునేది మరొక పద్ధతి. మరొక మెథడ్ చెప్పుకున్నాం అనుకోండి. ఇక్కడ కూడా ఇవ్వబడింది ఏదైతే ఉందో 2a = 3b = 4c. ఇవ్వబడింది ఏంది, 2a = 3b = 4c అనేది ఇచ్చాడు. మనకి a/b/c కావాలి. ఇక్కడ ఇవ్వబడిన మల్టిపుల్స్ ఏవైతే ఉన్నాయి, ఏ ముందు ఉన్నది, బి ముందు ఉన్నది, సి ముందు ఉన్నది, 2, 3 మరియు 4 అన్నిటి చేత కూడా కామన్గా డివిజిబుల్ అయ్యే నెంబర్, అంటే అన్నిటి చేత కూడా భాగించబడే నెంబర్ ఏదైతే ఉంటుందో దానిని తీసుకుంటాం. అదేంటిది, 12 అని మనకు తెలుసు. అది 12 అని తెలుసు కదా. ఇప్పుడు ఆ 12 అనేదాన్ని ఇక్కడ ఇవ్వబడిన మల్టిపుల్స్ అన్నిటితో కూడా డివైడ్ చేస్తాము. కాబట్టి అదే 12ని ఏ యొక్క మల్టిపుల్ 2తో డివైడ్ చేస్తాము, అదే 12ని బి యొక్క మల్టిపుల్ 3తో డివైడ్ చేస్తాము, అదే 12ని సి యొక్క మల్టిపుల్ 4తో డివైడ్ చేస్తాము. ఇప్పుడు మనకేమొస్తాయి అండి, 2 1లో 2 6లు కొట్టేయచ్చు, 3 1లో 3 4లు కొట్టేయచ్చు, 4 1లో 4 3లు కొట్టేయచ్చు. కాబట్టి 6:4:3. అదే మనకు కావాల్సిన a/b/3. a/b/c = 6:4:3 అనమాట. ఈ విధంగా డిఫరెంట్ మెథడ్స్లో మనం a/b/c తీసుకోవచ్చు. ఫస్ట్ చాలా ఈజీగా ఉంటుందండి, కళ్ళతో చూసి ఫాస్ట్గా రాసుకుంటూ వెళ్ళచ్చు. కొన్ని చోట్ల ఇచ్చిన విలువలను బట్టి మనం 3 మెథడ్స్ని కూడా వాడుతూ ఉంటాం. కాబట్టి ప్రతిదీ నేర్చుకొని ఉండండి. ఈ రూపంలో ఇచ్చినప్పుడు 2a = 3b = 4c అనే ఫామ్లో ఇచ్చి మనకి ఏబిసి రేషియో కావాలంటే మనం 3 మెథడ్స్లో దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఇవి చేయడం కాదండి, కళ్ళతో చూసి చెప్పగలిగేట్టు ఉండాలి. అప్పుడు దాకా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, చాలా ఇంపార్టెంట్ అండి ఇదైతే. నెక్స్ట్ వన్, 2/3a = 1/5b = 3/4c. దెన్ ఫైండ్ a/b/c. మరి ఈ రూపంలో ఇచ్చి మనకి ఏబిసి రేషియో కావాలంటే ఎలా తీసుకోవచ్చు. 2/3 టైమ్స్ ఆఫ్ a = 1/5 టైమ్స్ ఆఫ్ b = 3/4 టైమ్స్ ఆఫ్ c అంటున్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ 2/3a అనే దాన్ని మనం ఎలా చూడొచ్చు, 2a/3గా చూడొచ్చు కదా. 2a/3గా చూడొచ్చు కదా. అది దేనికి సమానం అంటున్నాడండి, 1/5 ఆఫ్ b అంటున్నాడు. ఇక్కడ 1/5 ఆఫ్ b అనే దాన్ని మనం జస్ట్ b/5గా చూడొచ్చు కదా. దాని అర్థం అదే కదండి, b/5 అనే కదా. అది దేనికి సమానం అంటున్నాడు, 3/4 ఆఫ్ సికి సమానం అంటున్నాడు. ఇక్కడ ఇవ్వబడిన 3/4 ఆఫ్ సి అంటే 3c/4 కదండి. కాబట్టి ఏం చెప్పొచ్చు, 3c/4. అంటే ఇవి 3 ఒకదానికొకటి సమానం. ఏబిసిల యొక్క నిష్పత్తి చెప్పు అంటున్నాడు. సరే ఫ్రెండ్స్, ఇంతకు ముందు మనం ఏమి నేర్చుకున్నాము, ఏబిసిలకి డినామినేటర్లో నెంబర్స్ ఉంటే గనక అవే వాటి యొక్క విలువలు అయిపోతాయి. అదే ప్రకారం మనం రేషియో రాసుకోవచ్చు అని తెలుసుకున్నాం కదా. కాబట్టి ఈ డినామినేటర్లో మాత్రమే నెంబర్స్ మిగలాలి అంటే ఈ ఏ ముందు ఉన్న ఈ 2, ఏ ముందు ఉన్న ఈ 2, అదేవిధంగా సి ముందున్న ఈ 3 లేకపోయి ఉన్నట్లయితే అప్పుడు డైరెక్ట్గా ఏబిసిల డినామినేటర్స్లో ఏవైతే వాల్యూస్ ఉంటాయో అదే ప్రకారం రేషియో రాసి ఉండేవాళ్ళం కదా. కాబట్టి ఇక్కడ 2 ఇక్కడ 3 లేకుండా చేయడం కోసం 2 చేత మరియు 3 చేత రెండింటి చేత కూడా డివిజిబుల్ అయ్యే ఒక నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ని తీసుకుంటాం. అది 6 అనమాట. 2 చేత 3 చేత రెండింటి చేత కూడా డివిజిబుల్ అయ్యే నెంబర్ని తీసుకుంటాం. ఇప్పుడు ఈ 6తో ప్రతి భిన్నాన్ని కూడా భాగించుకుంటూ వెళ్దాం. ఏమి ఇచ్చాడండి, ఇక్కడ 2a/3 ఇచ్చాడు. కాబట్టి దాన్ని ఆ 2a/3 అనే దానిని 6తో భాగిస్తాం. కాబట్టి డినామినేటర్లో 6 వస్తుంది. = ఏమంటున్నాడు, b/5 అంటున్నాడు. ఈ b/5 అనే దాన్ని కూడా 6తో భాగిస్తాం కాబట్టి డినామినేటర్లో 6 వస్తుంది. అదేవిధంగా 3c/4 అంటున్నాడు. ఈ 3c/4 అనే దాన్ని కూడా 6తో భాగిస్తాం కాబట్టి డినామినేటర్లో 6 వస్తుంది. ఇప్పుడు ఏం చేయొచ్చండి, ఈ 2తో కొట్టేసుకోవడం, 2 1లు 2 3లు, ఇదేమీ క్యాన్సిల్ అవ్వదు. 3 1లు 3 2 అనమాట. కాబట్టి ఎలా మిగిలిందండి ఇప్పుడు, a/3 3 9 = b/5 6 30 = c/4 2 8 అనమాట. 4 2 8.
A/9 ఈజ్ ఈక్వల్ టు B/30 ఈజ్ ఈక్వల్ టు C/8. ఈ విధంగా ఉంటే ఏబీసీల యొక్క రేషియో ఏమవుతుందండి? ఏబీసీల యొక్క రేషియో ఏమవుతుందంటే వాటి యొక్క డినామినేటర్స్ ఏవైతే ఉన్నాయో అవే కదా మన ఆన్సర్లో ఏది. కాబట్టి ఇక్కడ 9:30:80 డైరెక్ట్గా రాసుకోవచ్చు కదా. 9:30:80 8 9:30:8 ఇదేగా మనకు కావాల్సింది. ఇంత పొడుగును మనం చేయకూడదండి. నేను మీకు ప్రతి స్టెప్ రాసి చూపిస్తున్నాను, కానీ మీరు అర్థం చేసుకోవాలి. ఎలా రాసుకోవచ్చు? ప్రతిదానితో కూడా కామన్గా డివిజిబుల్ అయ్యే నెంబర్తో మనం డివైడ్ చేస్తాము. అన్నింటినీ కూడా 6తో డివైడ్ చేస్తున్నప్పుడు 2 1 2 3 కాబట్టి 3 3 9 అని డైరెక్ట్గా రాసుకోవాలి. ఇక్కడ క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 5 6 30 అని డైరెక్ట్గా రాయాలి. 4 ఉంది కాబట్టి 4, ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 2 6 కాబట్టి 4 2 8 5 అని చెప్పి రాసుకోవాలి. అది ప్రాక్టీస్ ద్వారా కళ్ళతో చూడగానే మనం ఇది రాయగలిగేట్టు ఎలా రాయగలం అంటే ప్రాక్టీసే, అంతకుమించి ఏమి లేదు. ప్రతి ఒక్కళ్ళం కూడా బాగా ప్రాక్టీస్ చేస్తే ఇష్టప్పుడు డైరెక్ట్గా రాయొచ్చు అనమాట. ఓకే, మరొక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇదంతా ఎరేజ్ అంతే ఉంచండి, ఇబ్బంది ఏమీ లేదు. దీన్ని మరొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. డైరెక్ట్ స్టెప్ రాయాలి. సార్ మీరు డైరెక్ట్ స్టెప్ రాయాలి. ఇఫ్ 3a/5 ఈజ్ ఈక్వల్ టు 4b/3 ఈజ్ ఈక్వల్ టు c/7 దెన్ a:b:c అంత. అటువంటిప్పుడు a:b:c కావాలి తమ్ముడు నాకు. ఏం చేయాలి? ఇక మరలా మనం ఇది కామన్ మల్టిపుల్ రాసుకొని ప్రతిదాని స్టెప్స్ అంతా రాస్తామంటే రాయం. మరి ఎలా చేయాలి? చూడగానే ఇక్కడ 3 ఇక్కడ 4 పోవాలి, ఇక్కడ 3 పోవాలి, ఇక్కడ 4 పోవాలి కాబట్టి 12 అనేది రెండింటిని క్యాన్సిల్ చేస్తుందని మనకు అర్థమైంది. కాబట్టి అన్నిటిని 12తో డివైడ్ చేసుకుంటూ వెళ్తామని మనకు అర్థమైంది. కాబట్టి 3 1 3 4 కాబట్టి 5 4 20 రాయొచ్చు. 4 1 4 3 కాబట్టి 3 3 9 రాయొచ్చు. ఇక్కడేమీ లేదు కాబట్టి 12 84. ఇదేగా మనకు కావాల్సిన ఆన్సర్. 20:9:84 డైరెక్ట్గా రాయగలగాలి దీన్ని. ఇప్పుడు చేసిన ప్రొసీజర్ అంతా మనం అర్థం చేసుకోవాలి, మన బుర్రలోకి ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత దాన్ని అర్థం చేసుకొని ఇక్కడ మరలా ఆ స్టెప్స్ అన్ని రాయకుండా రాయాలి. 20:9:84 అని ఎలా రాసాము? అన్నిటిని కూడా 12తో డివైడ్ చేసాము. 12తో డివైడ్ చేస్తున్నప్పుడు 3 1 3 4 కొట్టేస్తాం కాబట్టి 4 5 20 రాశాను. 4 1 4 3 12 కొట్టేస్తాం కాబట్టి 3 3 9 రాశాను. ఇక్కడ 12 అనేది ఏది కొట్టేయలేం కాబట్టి 12 84 రాశాను. 20:9:84 అనేది డైరెక్ట్గా రాయగలగాలి. ఈ విధంగా చూడగానే ఈ స్టెప్ రాసేటి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. దానికి ఇదంతా రాసి ఒకసారి 2 3 సార్లు దీన్ని ప్రాక్టీస్ చేస్తే తరువాత దాన్ని డైరెక్ట్గా రాయగలదు. ఓకే, నెక్స్ట్ వన్. ఇఫ్ 2a:4b is to 9c is equal to 3:14:54 then find a:b:c. 2 ఏలకి 4 బీలకి 9 సీలకి ఉన్న నిష్పత్తి ఈ విధంగా ఉందంట. అటువంటిప్పుడు a:b:c ఎంత అని అడుగుతున్నాడు. ఫ్రెండ్స్, ఈ మోడల్లో ఇచ్చినప్పుడు డైరెక్ట్గా మనకి a:b:c ఎలా తీసుకోవచ్చు అంటే a:b:c ఎలా తీసుకోవచ్చు అంటే చూడండి, ఇక్కడ 3 ఉంది కదండి. ఆ 3ని అదే విధంగా తీసుకుందాం. 3ని తీసుకొని ఇక్కడ ఏని వదిలేసి బి మరియు సి ఏవైతే ఉన్నాయో 2, ఏని వదిలేసి బీసీ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటి యొక్క మల్టిపుల్స్ తీసుకుంటాం. దట్ ఈస్ 4 and 9. ఆ రెండు యొక్క మల్టిపుల్స్ ఏంటి? 4 and 9. కాబట్టి 3 × 4 × 9 అది ఏ యొక్క వాల్యూ అవుతుంది. తరువాత మరి బి వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ 14 ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ 14 తీసుకుంటాము. ఇంటూ ఇక్కడ బి ముందు ఉన్న మల్టిపుల్ వదిలేసి మిగతా రెండింటి యొక్క మల్టిపుల్స్ ఇక్కడ 2 ఇక్కడ 9 ఉంది కాబట్టి 2 × 9గా తీసుకుంటాం. ఒకవేళ మీరు 18 రాస్తే రాసేసుకోండి డైరెక్ట్గా. ఈస్టు తర్వాత సి కావాల్సినప్పుడు ఇక్కడ ఆల్రెడీ సి వాల్యూ 54 అని తెలుస్తుంది. 54 అలానే ఉంచి తరువాత ఏం చేస్తాం? ఏ మరియు బి యొక్క మల్టిపుల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ 2 ఇక్కడ 4 కాబట్టి ఆ 2 × 4 రాసుకుంటాం. 2 × 4 రేషియోని ఎల్లప్పుడూ కూడా ఏం చెప్పాలండి? సింప్లెస్ట్ ఫామ్లో చెప్పాలి. కాబట్టి అన్నింటిలో కామన్గా ఏమైనా ఉంటే కనుక మనం క్యాన్సిల్ చేసేద్దాం. కాబట్టి ఏం చెప్పచ్చు? ఇక్కడ 9 తీసేయచ్చు, ఇక్కడ 9 తీసేయచ్చు. 9 × 9 = 6 54 కాబట్టి ఇక్కడ 6 తీసేయచ్చు. తర్వాత అన్నింటిలో ఇంకా కామన్గా ఏమైనా తీసేయగలం అంటే అన్నింటిలో 4 తీసేయగలం. కాబట్టి ఇక్కడ 4 తీసేస్తున్నాను. ఇక్కడ 2 పోతే దీంట్లో 2 తీసేస్తే 7 మిగులుతుంది. దీంట్లో డైరెక్ట్గా నేను 4 తీసేసాను. కాబట్టి రేషియో ఏం రాయొచ్చండి? 3:7:12 అనమాట. 3:7:12. a:b:c అంతా 3:7:12. ఈ విధంగా డైరెక్ట్గా రాసేసేయండి. మరి ఎలా వచ్చిందన్న ఇదంతా అంటే ప్రొసీజర్ కావాలంటే చూపిస్తాను, కానీ మనం అదంతా కూడా చెయ్యం. కావాలంటే ప్రొసీజర్ చూడండి ఒకసారి. ఏమంటున్నాడు? 2a:4b:9c = 3:14:54. అయితే a:b:c కావాలి. ఇక్కడ మన అర్థమైంది 2 ఏలు వచ్చేటప్పటికి 3కి సమానం. 2 ఏలు 3కి సమానం అంటే ఒక ఏ ఏం రాసుకోవచ్చు అండి? ఇప్పుడు మనం a:b:c రాస్తున్నాము. 2 ఏలు 3కి సమానం అయితే ఒక ఏ ఏమవుతుంది? 3/2 అవుతుంది. 3/2 ఈస్టు. తర్వాత ఏమంటున్నాడు? 4 బీలు 14కి సమానం. మరి ఒక బి ఏమవుతుంది? 14/4. 14/4 ఈస్టు.
తరువాత 9 Cలు 54కు సమానం అయితే ఒక C ఏమైందండి? ఒక C ఏమైంది? 6 అవుతుంది కదా, ఎందుకంటే 54/9 6. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకోవాలి. ఇక్కడ 2 ఇక్కడ 4 పోవాలి, లేదు ఇక్కడే క్యాన్సిల్ చేసుకుంటే 2 ఒకేసారి కొట్టేసుకోవచ్చు. ఇక్కడ రెండిట్లోనూ 2 క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి డినామినేటర్ 2 అనేది లేకుండా చేయాలి. అంటే భిన్న రూపంలో ఉన్నదాన్ని లీనియర్ ఫామ్లోకి మార్చుకోవాలి. కాబట్టి ఏం చేస్తాం, అన్నిటిని కూడా 2తో మల్టిపుల్ చేస్తాం, అన్నిటిని కూడా 2తో మల్టిపుల్ చేస్తాం. అటువంటిప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయిపోయి 3 మిగులుతుంది. ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ అయిపోయి 7 మిగులుతుంది. ఇక్కడ 6 12 మిగులుతుంది. 3:7:12 ఇదే కదా అక్కడ కూడా వచ్చింది. కాబట్టి ఈ విధంగా ఇదంతా రాయకుండా డైరెక్ట్గా ఏం చేస్తున్నాము, ఇక్కడున్న 3తో ఏని వదిలేసి మిగతా 2 యొక్క మల్టిపుల్స్ తీసుకుంటున్నాము. ఇక్కడున్న బీతో బీని వదిలేసి మిగతా 2 యొక్క మల్టిపుల్స్, ఇక్కడున్న సితో సిని వదిలేసి మిగతా 2 యొక్క మల్టిపుల్స్ రాసేసుకొని కామన్గా ఉన్న క్యాన్సిల్ చేసేస్తే డైరెక్ట్గా మనకి ఆన్సర్ వస్తుంది. ఈ విధంగా అయినా చేయండి, లేదా ఈ విధంగా అయినా చేయండి, మీ ఇష్టం. అది ఎలా అయినా సరే 2 మెథడ్స్ చూపించాను. ఓకే, నెక్స్ట్ వన్. If A is to B is equal to 2:3 and B is to C is equal to 4:5, then find A is to B is to C. A is to B యొక్క వాల్యూ 2:3 అంట, B is to C యొక్క వాల్యూ 4:5 అంట. అటువంటిప్పుడు A is to B is to C ఎంత అంటున్నాడు. గమనించండి, ఏమి ఇచ్చాడు, ఏమి అడుగుతున్నాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి లెక్కలో. ఇక్కడ ఏకి బీకి రేషియో ఇచ్చాడు 2:3 అని, ఇక్కడ బీకి సికి ఇచ్చాడు 4:5 అని. మనకి ఇవి మొత్తం కలిపేసి ఒకే నిష్పత్తిలో మెర్జ్ చేసి చెప్పమంటున్నాడు. మెర్జ్ చేసేయడం అంటే రేషియోని మెర్జ్ చేసేయడం. 2 విడివిడిగా ఉన్నవి 2, 3, 4 ఆ విధంగా అనేక రేషియోలు, విడివిడిగా ఉన్న రేషియోలు అన్నింటినీ కూడా ఒకే నిష్పత్తిలోకి మార్చి చెప్పడం. అంటే ఇక్కడ విడివిడిగా ఉన్న నిష్పత్తుల్ని సింగిల్ నిష్పత్తిలోకి మార్చి చెప్పు అంటున్నాడు. డిఫరెంట్ మెథడ్స్లో చూపిస్తాను, మీకు ఏది అనుకూలంగా ఉంటే అది నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెథడ్ 1 అనమాట. మెథడ్ 1 ఏంటంటే గ్యాప్స్ ఫిల్ చేసుకునేది. గ్యాప్స్ ఫిల్ చేసుకునే మెథడ్. గ్యాప్స్ ఫిల్ చేసుకునే ఇది పెద్దగా వాడం, కానీ చూపిస్తాను చూడండి. ఇదే మనం పెద్దగా వాడము, అంత ఉపయోగం ఉండదు దీనివల్ల. ఎలా రాసుకోవచ్చు, A is to B is equal to 2:3 అంటున్నాడు. A is to B ఎంత అన్నాడండి? 2:3. 2:3. తర్వాత B is to C ఇచ్చాడు. B ఇచ్చాడు కాబట్టి B కింద రాస్తున్నాను. Bకి Cకి నిష్పత్తి. B ఇచ్చాడు కాబట్టి ఇది A, ఇది B కాబట్టి B కిందే రాస్తాను. దట్ ఈస్ 4:5. 4:5 B కిందే రాసుకోవాలి. B ఇది A, ఇది B, ఇది Cకి సంబంధించిన లైన్ అనమాట. B కిందే B రాసుకున్నాం. తరువాత ఏం చేస్తాం చూడండి, మనకి A is to B is to C కావాలి. మనకేం కావాలి? A is to B is to C కావాలి. ABC కలిసిపోయి ఒకే నిష్పత్తిలో చెప్పాలి మనం. అటువంటప్పుడు ఇక్కడ ఒక గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్ని ఇక్కడ దేంతో ఎండ్ అయిందో దాంతోనే ఫిల్ చేస్తాం. ఇక్కడ 3తో ఎండ్ అయింది కాబట్టి ఇక్కడ గ్యాప్ని 3తోనే ఫిల్ చేస్తాను. ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఇక్కడ దేంతో ఎండ్ అయిపోయింది 4 కాబట్టి ఆ గ్యాప్ని 4తోనే ఫిల్ చేస్తాను. ఆ గ్యాప్ని 4తోనే ఫిల్ చేస్తాను. ఇప్పుడు మనకి ఏ కావాలంటే ఏం చేస్తాము, ఏ కావాలంటే ఈ రెండింటిని మల్టిపుల్ చేసుకుంటాం. ఏ లైన్లో 2, 4 ఉన్నాయి కాబట్టి మల్టిపుల్ చేసుకుంటాం. కాబట్టి ఏం చెప్తే 4 రెళ్ళు 8. బి కావాల్సింటే 3 × 4 4 3 12. సి కావాల్సింటే 5 3 15 కాబట్టి రాస్తాం. ఇది A is to B is to C. ఇది గ్యాప్స్ ఫిల్ చేసే పద్ధతి అనమాట. ముందుగా ఏ కింద ఏ, బి కింద బి, సి కింద సి, డి కింద డి, అట్లా ఎన్ని ఇచ్చినా సరే అదే విధంగా రాస్తాము. ఆ ఎక్కడైతే ఎండ్ అయిపోయిందో ఆ పక్క గ్యాప్స్ అన్ని అదే నెంబర్తో ఫిల్ చేస్తాము. ఈ నిలువు వరుస అంతా మల్టిపుల్ చేసుకుంటే ఏ, ఇదంతా మల్టిపుల్ చేసుకుంటే బి, ఈ నిలువు వరుసలో ఉన్న వాల్యూస్ అన్ని మల్టిపుల్ చేసుకుంటే సి వస్తుంది. ఇది ఒక పెద్ద పద్ధతి, దట్ ఈస్ గ్యాప్స్ ఫిల్ చేసే పద్ధతి. ఇక రెండో మెథడ్ చూడండి, ఎండ్స్ ఈక్వల్ చేయడం. ఇది చాలా చాలా ఎక్కువ వాడతామండి. ఇది బాగా ఉపయోగం మనకి. అంటే ఏవైతే ఎండ్స్ ఉంటాయో, కొసలు ఏవైతే ఉంటాయో వాటిని సమానం చేయడం అనమాట. ఎండ్స్ ఈక్వల్ చేసే పద్ధతి ఇది చాలా ఎక్కువ వాడతాం. చూడండి, మనకి ఏమి ఇచ్చాడండి, A is to B 2:3 అని ఇచ్చాడు. మనకి A is to B is equal to 2:3 అని ఇచ్చాడు. అదేవిధంగా B is to C 4:5 ఇచ్చాడు. B is to C is equal to 4:5 ఇచ్చాడు. రెండింటిలోనూ కామన్గా ఉన్నది ఏంటండి, రెండింటిలో కామన్గా ఉన్నదాన్ని గమనించండి. ఇక్కడ B ఉంది, ఇక్కడ కూడా B ఉంది. ఇక్కడ B అంటే 3 అంటున్నాడు, 3తో ఎండ్ అయిపోయింది. ఇక్కడ Bతో స్టార్ట్ అయింది, ఇక్కడేమో 4 అంటున్నాడు. ఇక్కడ B ఉంది, ఇక్కడ B ఉంది. ఇక్కడేమో B అంటే 3 అంటున్నాడు, ఇక్కడేమో B అంటే 4 అంటున్నాడు. ఇక్కడ Bతో ఎండ్ అయిపోయింది, ఇక్కడ Bతో స్టార్ట్ అయిపోయింది. ఒకవేళ ఈ కొస ఇది ఎక్కడైతే ఎండ్ అయిందో ఈ ఎండింగ్, ఇది ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఈ ఎండ్, రెండు చోట్ల కూడా Bని కనుక మనం సమానం చేసామనుకోండి, డైరెక్ట్గా ABC రాసేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ రెండు కొసలు సమానం అయిపోతే జస్ట్ జాయింట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు మనం. జాయినింగ్ రేషియో, మెర్జింగ్ రేషియో వచ్చేసింది మనకి. కాబట్టి ఇక్కడ B ఎంత ఉంది 3, ఇక్కడ B ఎంత ఉంది 4.
ఇక్కడ బి 3 ఉంది, ఇక్కడ బి 4 ఉంది కాబట్టి ఈ 4తో ఈ 3ని మల్టిపుల్ చేసి ఈ 3తో ఈ 4ని మల్టిపుల్ చేస్తే రెండు చోట్ల కూడా బి యొక్క వాల్యూ సమానంగా అంటే 12గా మారిపోతుంది కదా. కాబట్టి అదే ఉద్దేశంతో ఏం చేస్తామంటే ఇక్కడ ఇవ్వబడిన రేషియో ఏదైతే ఉందో 2:3 దానిని ఇక్కడ ఉన్న 4తో మల్టిపుల్ చేస్తాము. అదేవిధంగా ఇక్కడున్న 4:5ని ఇక్కడున్న 3తో మల్టిపుల్ చేస్తాము. 3తో మల్టిపుల్ అప్పుడు ఎలా చెప్పొచ్చు, 4 రెళ్ళు 8 4 3 12 బి ఇక్కడ రాసేసామండి. కాబట్టి 4 3 12 అని బిని మరలా రాయాల్సిన అవసరం లేదు, కేవలం సి రాసుకోవచ్చు. 5 3 15 5 3 15. ఇది మనకు కావాల్సిన A:B:C అయింది. ఎడ్జెస్ ఈక్వల్ చేయడం, ఎండ్స్ ఈక్వల్ చేయడం అనమాట. ఇక్కడ దేంతో అయితే ఉందో ఇక్కడ అదే కామన్గా ఏదైతే ఉందో, లేదా ఇక్కడ దేంతో అయితే ఎండ్ అయిపోయిందో అక్కడ కూడా దాంతోనే స్టార్ట్ అయితే ఆ రెండింటిని కలిపి వేసుకోవచ్చు అని ఇక్కడ 12 చేశాను, అక్కడ 12 చేశాను, ఇక్కడ కొరనని అక్కడ కోసని అంటే ఎండ్స్ని ఈక్వల్ చేశాను కాబట్టి జాయిన్ చేసేసాను. దట్ ఈస్ 8:12:15. ఇది ఒక పద్ధతి. మరొక పద్ధతి ఒకదాని కింద ఒకటి రాసుకొని మల్టిపుల్ చేసుకునే పద్ధతి. ఏమిచ్చాడండి, A:B ఏమిచ్చాడు, 2:3 ఇచ్చాడు. ఒకదాని కింద ఒకటే రాస్తాం. B:C ఏమిచ్చాడండి, 4:5 ఇచ్చాడు. మనకేం కావాలి, A:B:C కావాలి. A:B:C కావాలి. ఇప్పుడు ఏం చేస్తామో చూడండి, సింపుల్గా ముందుగా ఈ 2 4 మల్టిపుల్ చేసుకుని 4 రెళ్ళు 8 రాస్తాము. తర్వాత ఈ 3తో ఈ 4ను మల్టిపుల్ చేసి 4 3 12 రాస్తాము. తర్వాత ఈ 3తో ఈ 5ను మల్టిపుల్ చేసి 5 3 15 రాస్తాము. 8:12:15. 8:12:15 ఎక్కడ చేసినా అదే వచ్చింది. అయితే ఈ 3 మెథడ్స్లో కూడా ఈ ఎండ్స్ ఈక్వల్ అనేది ఏదైతే ఉందో అంటే ఈ ఎండ్స్ ఈక్వల్ అనేది ఈ కొసలు సమానం చేయడం అనేది ఇది మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఇది మనకి చాలా ఫాస్ట్గా కళ్ళతో చూసి చెప్పేయచ్చు. మిగతా వాటిని ఎలా అంటే మనం ఖచ్చితంగా పేపర్ మీద రాసే చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ఎండ్స్ ఈక్వల్ చేసేది అనేది మాత్రం కళ్ళతో చూసి రాసేసుకుంటూ వెళ్ళొచ్చు. కాబట్టి ఈ ఎండ్స్ ఈక్వల్ అనేది మరొకసారి దీని మీద పెర్ఫామ్ చేద్దాం. ఇవన్నీ అరేంజ్ చేసి ఇది మనం ఎక్కువ వాడతాం కాబట్టి దీన్ని మరొకసారి దానికి అప్లికబుల్ చేద్దాం. చూడండి, అంతా అరేంజ్ చేస్తున్నాను. కేవలం ఎండ్స్ ఈక్వల్ చేసే పద్ధతిని మాత్రం మరొకసారి దాన్ని చూడగానే డైరెక్ట్గా ఎలా రాసుకోవచ్చు అని చూద్దాం. ఎండ్స్ని ఎలా ఈక్వల్ చేసి రాసుకోవచ్చు. ఇక్కడ A:B 2:3 ఇచ్చాడు, B:C 4:5 ఇచ్చాడు. రెండు చోట్ల బి కనపడుతుంది కాబట్టి ఇక్కడ దేనిదైతే ఎండ్ అయిపోయిందో ఇక్కడ దాంతోనే స్టార్ట్ అయితే రెండింటిని కలిపేసి రాసుకోవచ్చు. కాబట్టి ఆ 4తో దీన్ని మల్టిపుల్ చేస్తాను కాబట్టి 4 రెళ్ళు 8 4 3 12 అవుతుంది. ఈ 3తో దాన్ని మల్టిపుల్ చేస్తే 4 3 12 రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బి ఆల్రెడీ రాసాము. కాబట్టి ఈ 3తో 5ని మల్టిపుల్ చేస్తే 3 5 15. కాబట్టి డైరెక్ట్గా మనం ఈ విధంగా రాయగలం. మనకి లెక్కలు చేసేటప్పుడు ఈ పద్ధతి ఉపయోగపడింది బాగా. ఓకే, కాబట్టి ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి బాగా. తర్వాత క్వశ్చన్, A:B 2:3, B:C 4:1, C:D 2:5. అయితే A:B:C:D ఎంత అంటున్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా అన్ని మనం 3 మెథడ్స్లోనే చేయొచ్చు. 3 చేద్దాం చూడండి. కానీ నేను చెప్పినట్టు ఎండ్స్ అనేవి ఈక్వల్ చేసుకుంటూ వెళ్ళే మెథడ్ మనకి చాలా ఫాస్ట్గా ఉంటుంది, అది ఎక్కువ వాడతాం. ముందుగా ఏం చేస్తున్నాను అంటే 2:3 ఇస్తున్నాడు. ఇక నేను ABBC అవన్నీ రాయటం లేదు. ఏం చేస్తున్నాడు, A:B ఏమంటున్నాడు 2:3. తర్వాత B:C 4:1 అన్నాడు. B కింద B వచ్చేట్టు రాస్తాం 4:1. తర్వాత C:D అన్నాడు కాబట్టి C కింద C వచ్చేట్టు రాస్తాం, దట్ ఈస్ 2:5 అనమాట. ఏం చేస్తాం, ఇప్పుడు గ్యాప్స్ ఫిల్ చేసుకుంటాంగా. ఇక్కడ గ్యాప్ ఉంది, 4తో ఎండ్ అయిపోయింది కాబట్టి గ్యాప్ 4తో. ఇక్కడ 2 గ్యాప్స్ ఉన్నాయి, 2తో ఎండ్ అయిపోయింది కాబట్టి ఈ 2 గ్యాప్స్ 2తోనే. ఇక్కడ ఒక గ్యాప్ ఉంది, 1తో ఎండ్ అయిపోయింది కాబట్టి గ్యాప్ 1తో. ఇక్కడ 2 గ్యాప్స్ ఉన్నాయి, 3తో ఎండ్ అయిపోయింది కాబట్టి ఈ రెండింటిని కూడా 3తో ఫిల్ చేస్తాను. చేశాను, బాగానే ఉంది. తరువాత ఇవి మొత్తం మల్టిపుల్ చేసుకుంటే మనకి ఇది అంతా ఏని, ఈ లైన్ మొత్తం బిని, ఈ లైన్ మొత్తం సిని, ఈ లైన్ మొత్తం డిని మనకి ఇస్తాయి కదా. ఇవి మొత్తం మల్టిపుల్ చేసుకుంటే ఏ, ఇవి మొత్తం మల్టిపుల్ చేసుకుంటే బి, ఇవి మొత్తం సి, ఇవి మొత్తం డిని ఇస్తాయి. కాబట్టి ఈ అన్నింటిలో కూడా ఏదైనా కామన్గా ఒక నెంబర్ ఉంటే కనుక దాన్ని కొట్టేసి చెప్పుకుంటూ ఉంటాం. అన్నింటిలో కామన్గా మనకి ఏ నెంబరు కనిపించడం లేదు కాబట్టి మల్టిపుల్ చేసుకోవడం. 4 రెళ్ళు 8, 8 రెళ్ళు 16 ఈస్టు 4 12, 12 రెళ్ళు 24 ఈస్టు 3 రెళ్ళు 6 ఈస్టు 3 5 15. అంటే A:B:C:D ఏమైంది 16:24:6:15. ఇదేంది, గ్యాప్స్ ఫిల్ చేసుకునే పద్ధతి. నెక్స్ట్ మనం ఎక్కువగా వాడతామని చెప్పుకున్న ఎండ్స్ ఈక్వల్ చేసేది చూద్దాం. ఎండ్స్ ఎలా ఈక్వల్ చేస్తాము, ఇక్కడ బి అంటే
3, ఇక్కడేమో బి అంటే 4. ఇక్కడ బి 3తో ఎండ్ అయిపోయింది, ఇక్కడ బి 4తో స్టార్ట్ అయింది. కాబట్టి రెండు చోట్ల కూడా బి యొక్క వాల్యూ సమానం చేస్తే అప్పుడు మనకి ఏబిసి కలిసిపోతాయి కదా, ముందు ఈ రెండు రేషియోస్ కలిసిపోతాయి కదా, అంటే A:B:C వచ్చేసిదిగా. ఇక్కడ ముందుగా మనకి ఏమొస్తుంది, A:B:C వస్తుంది. ఇది కూడా రాయాల్సిన అవసరం లేదు, మీరు A:B:C అని అవి కూడా రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనకైతే తెలుసు కదా ఏబిసి రాసేస్తున్నామని. కాబట్టి ఇక్కడ 3 ఇక్కడ 4 సమానం చేస్తానికి ఈ 4తో మల్టిపుల్ చేస్తాను, 4 రెళ్ళు 8, 4 3 12. ఈ 3తో దాన్ని మల్టిపుల్ చేసుకుంటే 3 1 3 రాస్తాం. ఇక్కడ మరలా బి రాయం కదండి, రాసాం కాబట్టి ఏబిసి వచ్చేసింది. మనకి ఇక్కడ సి 3తో ఎండ్ అయిపోయింది, ఇక్కడ సి 2తో స్టార్ట్ అయింది, ఇక్కడ సి 3తో ఎండ్ అయింది, అక్కడ సి 2తో స్టార్ట్ అయింది. కాబట్టి రెండు చోట్ల సమానం చేయడం కోసం ఆ 2తో దీన్ని మల్టిపుల్ చేస్తే, ఈ మొత్తాన్ని కూడా 2తో మల్టిపుల్ చేస్తే 8 రెళ్ళు 16, 12 రెళ్ళు 24, 3 రెళ్ళు 6 ఈస్టు ఈ 3తో అక్కడ ఉన్న రేషియోని మల్టిపుల్ చేస్తాం కాబట్టి 3 5లు. సి అయితే మరలా రాయం కదా, కేవలం డిని రాస్తాం. కాబట్టి 3 ఇంటూ డి అంటే ఇక్కడ 5 కాబట్టి 5 3 15. కాబట్టి ఏం చెప్పొచ్చు, 16:24:6:15. ఇది ఎడ్జెస్ ఈక్వల్ చేసుకునే పద్ధతి. మనం ఎక్కువ ఇదే వాడతామని చెప్పాం, మీరు కూడా ఇది బాగా ప్రాక్టీస్ చేయండి, ఇదే మనకి లెక్కల్లో బాగా ఉపయోగపడింది. సరే, మరొక మెథడ్ ఏం చెప్పుకున్నాము, ఒకదాని కింద ఒకటి రాసుకొని మల్టిపుల్ చేసుకునే మెథడ్. అది కూడా చేద్దాం చూడండి. ఎలా ఇచ్చాడు, A:B 2:3 ఇచ్చాడు, 2:3 ఇచ్చాడు. తర్వాత B:C 4:1 ఇచ్చాడు కాబట్టి 4:1. తర్వాత C:D 2:5 ఇచ్చాడు కాబట్టి 2:5. మరి ఇప్పుడు ఇవి ఎలా మల్టిపుల్ చేసుకోవాలి? ముందుగా ఈ లైన్ మొత్తం మల్టిపుల్ చేసుకుంటామండి, ఈ లైన్ మొత్తం మల్టిపుల్ చేసుకుంటాం. కాబట్టి 4 రెళ్ళు 8, 8 రెళ్ళు 16 ఏ వచ్చింది. తర్వాత ఈ 3ని తీసుకొచ్చి ఈ విధంగా మల్టిపుల్ చేసుకుంటాం, అంటే 4 3 12, 12 రెళ్ళు 24. తరువాత ఈ 3 1 వచ్చి తర్వాత 2తో మల్టిపుల్ చేసుకుంటాం, 1 3, 3 రెళ్ళు 6. తర్వాత 3 1 5 అన్నీ కూడా మల్టిపుల్ చేసుకుంటాం, 3 5లు 15, 3 5లు 15. అవసరం అండి ఈ మెథడ్స్ అన్నీ కూడా, ఏందో మల్టిపుల్ చేసి ఇటు వచ్చి మల్టిపుల్ చేసి ఇటు వచ్చి మల్టిపుల్ చేసి బైపాస్ రోడ్లన్నీ దాటుకుంటే అవసరమా? ఇక్కడ కూడా గ్యాప్స్ అన్ని ఫిల్ చేసుకోవడం అవసరమా? ఈ మెథడ్స్ అన్ని మనకేం ఉపయోగపడవు. మనం కేవలం ఈ ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో అవి ఈక్వల్ చేసుకునేది కళ్ళతో చూసి రాసుకుంటే వెళ్ళొచ్చు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవే ఉపయోగపడతాయి, ఇదే ప్రాక్టీస్ చేయమని చెబుతా నేను. మనకి లెక్కల్లో ఉపయోగపడేది అదే. ఇవి చేయాలంటే మరొక పెద్ద లెక్కగా చేయాలి, పక్కకు వచ్చి రాసుకొని అన్ని చేయాలి. ఇదైతే కళ్ళతో చూసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇది మాత్రం బాగా ప్రాక్టీస్ చేయండి. మరి ఎందుకన్నా ఇవన్నీ కూడా చెబుతున్నామంటే, స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే మనం ఎంత సబ్జెక్ట్ చెబుతున్నాం, ఎంత బాగా చెబుతున్నాం అనేది పట్టించుకోరు. ఇది బాగా ఉపయోగపడింది కాబట్టి ఇది ఒక్క మెథడ్ నేను చెప్పాను అనుకో, వామ్మో ఈయన ఒక్క మెథడ్ చెబుతున్నాడు, మాకు వేరే వాళ్ళు 2-3 మెథడ్స్ చెబుతున్నారు. నెక్స్ట్ గమనించండి, A:B 1:2, B:C 4:3, C:D 9:5 అండ్ D:E 10:7. దెన్ ఫైండ్ A:E. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, మనకి ముందు AB యొక్క రేషియో ఇచ్చాడు, తర్వాత BC రేషియో ఇచ్చాడు, తర్వాత CD రేషియో ఇచ్చాడు, తర్వాత DE రేషియో ఇచ్చాడు. కానీ మనల్ని అడుగుతుంది ఏంది, A:E మాత్రమే అడుగుతున్నాడు. ఇంకా మధ్యలో మనకి ఏం అక్కర్లేదు. అర్థమవుతుందండి ఏమి ఇచ్చాడు అనేది? ఏం అడుగుతున్నాడు, మనకి ఏం అడుగుతున్నాడు, A:E మాత్రమే అడుగుతున్నాడు. అంటే ఫస్ట్ రేషియోలోని ఫస్ట్ని అడుగుతున్నాడు, లాస్ట్ రేషియోలోని లాస్ట్ని అడుగుతున్నాడు. ఏం అడుగుతున్నాడు, మధ్యలో ఎన్ని రేషియోస్ అయినా ఇవ్వనివ్వండి, మొదటి దాంట్లో మొదటిది, ఆఖరి రేషియోలో ఆఖరిది మాత్రమే మనకు కావాలి. ఇక మధ్యలో ఇవేమీ మనకు అక్కర్లేదు. మరి ఎలా చేయాలి? ఇటువంటివి కావాల్సి వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ ఇవ్వబడిన A:B అంటే అర్థం ఏంది, A/B అనేగా, A/B. తరువాత ఇక్కడ ఇవ్వబడిన B:C అంటే అర్థం ఏంది, B/C. ఆ తరువాత ఇవ్వబడిన C/D యొక్క అర్థం ఏంది, C/D అని. అదేవిధంగా తరువాత ఇచ్చిన D/E యొక్క అర్థం D/E అని. ఒకవేళ వీటన్నిటిని ఒకదానితో ఒకటి మల్టిపుల్ చేసుకున్నాం అనుకోండి, ఒకదానితో ఒకటి మల్టిపుల్ చేస్తే ఏం మిగులుతుంది, ఈ BB క్యాన్సిల్ అయిపోయింది, CC క్యాన్సిల్ అయిపోయింది, DD క్యాన్సిల్ అయిపోయింది, A/E మిగిలింది. ఏం మిగిలింది, A/E. A/E అంటే అర్థం ఏంది, A:E అనేగా. అక్కడ వాడు అడిగింది మనల్ని అదేగా. కాబట్టి మనకి కొన్ని రేషియోస్ ఇచ్చి వాటి మధ్యలో టర్మ్స్ మనకు అక్కర్లేకుండా కేవలం ఫస్ట్ దాంట్లో ఫస్ట్ది, లాస్ట్ దాంట్లో లాస్ట్ది, అంటే మొదటి నిష్పత్తిలోని మొదటి టర్ము, ఆఖరి నిష్పత్తిలోని ఆఖరి టర్ము మాత్రమే మనకి కావాల్సి వచ్చినప్పుడు అవన్నీ కూడా ఒకదానితో ఒకటి మల్టిపుల్ చేసుకుంటే మనకి కావాల్సిన రేషియో వచ్చేస్తుంది. కాబట్టి ఇది అబ్జర్వ్ చేశాం కాబట్టి ఇప్పుడు అదే చేద్దాం అన్నిట్లో. కాబట్టి ఇప్పుడు A:B అంటే 1/2 కదా, కాబట్టి ఏం రాద్దాం, 1/2 ఇంటూ BC ఏమన్నాడు 4:3 కాబట్టి 4/3 రాద్దాము. తరువాత C:D ఏమన్నాడు 9:5 కాబట్టి 9/5 రాస్తున్నాను. తరువాత D:E 10/7 అన్నాడు కాబట్టి 10/7 రాశాను, 10/7. ఇప్పుడు ఏం చేయించండి,
సింపుల్ ఫార్మ్స్లోకి మార్చాలి కదా, ఏమైనా క్యాన్సిలేషన్ అంటే కొట్టేయాలి. 3 1లు 3 3లు కొట్టేయచ్చు. 5 2 10 కాబట్టి 10 కొట్టేశాను. ఇంకేమన్నా పోతాయి అంటే ఏం బాబు. కాబట్టి ఏం చెప్పచ్చు, 4 3 12/7. అంటే A ఏదైతే అడిగాడో దాని వాల్యూ ఏం చెప్పొచ్చు, 12/7. నెక్స్ట్ టైం ఎక్కడైనా సరే ఈ విధమైన రూపం ఇచ్చి మనకి మొదటిది మరియు ఆఖరిది మాత్రమే కావాలి, మధ్యలో ఏమీ అక్కర్లేదు అన్నప్పుడు ఇంక ఇదంతా కూడా రాయం. ఈ A/Bలు ఇవన్నీ కూడా రాయం. ఏం చేస్తాం, డైరెక్ట్గా ఇచ్చిన రేషియోస్ అన్ని ఒకదానితో ఒకటి మల్టిపుల్ చేసుకొని రిజల్ట్ తీసేసుకుంటాం. దట్ ఈస్ 12:7. నెక్స్ట్ టైం ఇదే విధంగా చేయాలి ఇటువంటివి వస్తే. నెక్స్ట్ వన్, ఫ్రాక్షనల్ రేషియో టు లీనియర్ రేషియో. ఫ్రెండ్స్, ఇక్కడ మనం భిన్న రూపంలో ఉన్నదాన్ని లీనియర్ ఫామ్లోకి ఎలా మార్చుకోవాలి అని. అంటే ఒకవేళ మనకి ఏదైనా ఎగ్జాంపుల్ ఇచ్చాడండి, 2/3 సంథింగ్ ఏదో 5/4 ఇచ్చాడండి. 2/3 అనే ఒక నిష్పత్తి ఉంది అనుకుందాం. ఇది ఫ్రాక్షనల్ రేషియో, ఇది భిన్న రూపంలో ఉంది, ఫ్రాక్షన్ టైప్లో ఉంది. దాన్ని లీనియర్ ఫామ్లోకి మార్చుకోవాలి. ఎలా మార్చాలి అంటే, లీనియర్ ఫామ్లోకి మార్చాలంటే ఇక్కడ డినామినేటర్స్ లేకుండా చేయాలి. అంటే ఇక్కడ 3 ఇక్కడ 4 అనే హారాలు ఏవైతే ఉన్నాయో అవి లేకుండా చేయాలి కదా. మరి ఆ 2 లేకుండా చేయాలి అంటే, అక్కడున్న ఆ 2 హారాలు లేకుండా చేయాలి అంటే ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోవాలి, ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోవాలి. కాబట్టి 3 చేత మరియు 4 చేత రెండింటి చేత కూడా కామన్గా డివిజిబుల్ అయ్యే ఒక నెంబర్ని తీసుకుంటాం, అది 12 అని మనందరికీ తెలుసు. కాబట్టి 3 చేత మరియు 4 చేత కూడా క్యాన్సిల్ అయ్యే నెంబర్ లేదా భాగించబడే నెంబర్ 12ని తీసుకొని ఆ 2 ఫ్రాక్షన్స్ని మల్టిపుల్ చేస్తాం. అంటే 2/3 అనే దాన్ని కూడా 12తో మల్టిపుల్ చేస్తాము. ఈస్టు ఈ 5/4 అనే దాన్ని కూడా 12తోనే మల్టిపుల్ చేస్తాము. ఇప్పుడేమయ్యిద్ది, 3 1లు 3 4లు కొట్టేయచ్చు, 4 1లు 4 3లు కొట్టేయచ్చు. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పచ్చు, 4 2 8 ఈస్టు 5 3 15. ఇక్కడ మనకి ఏదైతే ఫ్రాక్షన్ టైప్లో ఇచ్చాడో రేషియో, దాన్ని లీనియర్ ఫామ్లోకి మార్చడం ఈ విధంగా. ఏవైతే డినామినేటర్స్ ఉన్నాయో ఆ 2 కూడా కామన్గా క్యాన్సిల్ అయ్యే ఒక నెంబర్ని తీసుకొని అదే నెంబర్తో ఆ 2 ఫ్రాక్షన్స్ని మనం మల్టిపుల్ చేసేసి సింప్లిఫై చేస్తే మనకు వస్తుంది. నెక్స్ట్ వన్, యూనిటరీ మెథడ్. ఫ్రెండ్స్, యూనిటరీ మెథడ్ అనేది మనం అర్థమెటిక్లోని ప్రతి క్వశ్చన్లోనూ వాడతామండి. మనం ఏ చాప్టర్ చేస్తున్నాం అనేది కాదు, ప్రతి క్వశ్చన్లోనూ యూనిటరీ మెథడ్ వాడతాం. కాబట్టి జాగ్రత్తగా చూడండి, వెరీ సింపుల్ కూడా. అసలు యూనిటరీ మెథడ్ అంటే ఏమిటి? ఏదైనా ఒక దాని యొక్క విలువ ఎంత అని తెలిసినప్పుడు వేరొక దాని విలువ ఎంత అని తెలుసుకోవడమే యూనిటరీ మెథడ్. సింపుల్ టెక్నిక్ అండి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. 2 యూనిట్ల వాల్యూ 10 అని తెలిసిందండి. 2 యూనిట్ల వాల్యూ 10 అని తెలిసింది. అటువంటప్పుడు మనకి 5 యూనిట్స్ వాల్యూ ఎంత తెలవాలి. 2 యూనిట్ల వాల్యూ 10 అని తెలిసినప్పుడు 5 యూనిట్స్ వాల్యూ ఎంత అని తెలుసుకోవడానికి మనం ఏదైతే ఉపయోగిస్తామో దాన్నే యూనిటరీ మెథడ్ అంటాం. మరి 2 యూనిట్ల వాల్యూ 10 అని తెలిసినప్పుడు 5 యూనిట్స్ వాల్యూ ఎలా తీసుకుంటాము అంటే, చూడండి, 2 అనేది 10గా ఎలా మారుతుంది? 2 అనేది 10గా ఎలా మారుతుంది అంటే 5 టైమ్స్ అవుతుంది. 2 5లే కదా 10, కాబట్టి 5 టైమ్స్ అయితే 10. అదేవిధంగా 2 అనేది 5 టైమ్స్ అయి 10 ఎలా అయిందో, 5 యూనిట్ల వాల్యూ కావాలన్నా కూడా ఇక్కడ 5తో మల్టిపుల్ చేసినట్టే ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం, 5తో మల్టిపుల్ చేస్తాం. కాబట్టి 5 5లు 25 అనేది కావాల్సిన, అంటే 5 యూనిట్స్ వాల్యూ 25 అనేది అవుతుంది. 2 యూనిట్స్ వాల్యూ 10 అయినప్పుడు 5 యూనిట్స్ వాల్యూ ఎంత అని తెలుసుకోవడం ఏదైతే చేసామో అదే యూనిటరీ మెథడ్ అంటాం. సరే, మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. 4 యూనిట్స్ వాల్యూ సంథింగ్ ఏదో 37 అన్నాడు. 4 యూనిట్స్ వాల్యూ 37 అన్నాడు. మరి అటువంటి అప్పుడు 8 యూనిట్స్ వాల్యూ ఎంత అవుతుంది? 4 యూనిట్స్ వాల్యూ 37 అయినప్పుడు 8 యూనిట్స్ వాల్యూ ఏమవుతుంది? సరే, ఇక్కడ గమనించండి, ఇక్కడేమో 2 యూనిట్స్ వాల్యూ 10 అయినప్పుడు 5 యూనిట్స్ వాల్యూ ఎంత అని చెప్పాల్సి వచ్చినప్పుడు 2 5లు 10 కాబట్టి 2 అనేది 10గా మారటానికి 5 టైమ్స్ అయింది కాబట్టి ఇక్కడ 5ని కూడా 5 టైమ్స్ చేసి 25 అని చెప్పాం, బాగానే ఉంది. కానీ ఇక్కడ 37 అనేది 4తో కంప్లీట్గా డివిజిబుల్ కావట్లేదు. అంటే 4ని ఏదైనా ఒక ఇంటిజర్తో మల్టిపుల్ చేసినప్పుడు 37 రావటం లేదు. మరి ఇటువంటి కేసులో ఎలా చెప్పాలి? ఇక్కడ చూడండి, మనకి 4 యూనిట్ల వాల్యూ తెలుసు, మనకి 8 యూనిట్ల వాల్యూ తెలవాలి. తెలిసింది ఏదైతే ఉందో 4, దానికంటే తెలవాల్సింది ఏదైతే ఉందో 8 అనేది ఎన్ని రెట్లు ఉంది? 2 రెట్లు ఉంది కదా, 2 టైమ్స్ ఉంది కదా. కాబట్టి ఇటువైపు 4 అనేది 8 2 టైమ్స్ అయినట్టే 37 కూడా 2 టైమ్స్ చేస్తే 37ని కూడా 2 టైమ్స్ చేస్తే మనకు కావాల్సిన 8 యూనిట్ల వాల్యూ వచ్చేస్తుంది. 8 యూనిట్ల వాల్యూ వస్తుంది. కాబట్టి 4ని ఎలా అయితే 2 యూనిట్స్ చేసామో 2 టైమ్స్ చేసామో 37ని కూడా 2 టైమ్స్ చేస్తాం, దట్ ఈస్ 74. కాబట్టి ఏం చెప్పొచ్చు, 74. అంటే 4 యూనిట్ల వాల్యూ 37 అయినట్టయితే 8 యూనిట్స్ వాల్యూ 74 అవుతుంది.
ఓకే. ఇక్కడేమో డైరెక్ట్‌గా 10తో రిలేషన్ ఉంది కాబట్టి 2 5లు 10 అని చెప్పేసి 5 5లు 25 అని చెప్పేసాం. ఇక్కడేమో ఈ 4 అనేది 37 కంప్లీట్‌గా డివిజిబుల్ కావటం లేదు కాబట్టి తెలిసిన వాల్యూ ఏదైతే ఉందో 4 యూనిట్స్ వాల్యూ, తెలుసుకోవాల్సిన 8 యూనిట్స్ వాల్యూ, తెలిసిన వాల్యూకి 2 టైమ్స్ ఉంది కాబట్టి 37 కూడా 2 టైమ్స్ అనేది 74 దాని యొక్క వాల్యూ అవుతుందని చెప్పాం. ఓకే. మరి ఇక్కడేమో డైరెక్ట్‌గా అయితే చెప్పేసాం. ఇక్కడేమో ఇటువైపు మల్టిపుల్ చేసుకున్నాం. మరి ఎలా? ఈ 2ని ఇటువైపు 10తో మనం చూడాలా? ఇదే 2ని ఇటువైపు 5తో చూడాలా? అనేది అర్థం చేసుకోవాలి. సందర్భాన్ని బట్టి మనకిచ్చిన నంబర్‌ని బట్టి ఎలా చేసినా తప్పు లేదు. ఒకసారి చూడండి. ఇక్కడ 2 డైరెక్ట్‌గా 10తో రిలేషన్ ఉంది కాబట్టి 5 టైమ్స్ చేసాం. ఇక్కడేమో డైరెక్ట్ రిలేషన్ లేదు కాబట్టి ఇటువైపు ఎన్ని టైమ్స్ కావాలో అది చూసాం. మరి ప్రతిసారి ఈ విధంగానే రాసుకుంటూ వెళ్తామా? ప్రతి చోట ఇటు డైరెక్ట్‌గా చూడాలా? లేకపోతే ఇటు చూడాలా? అంటే ముందు అసలు యూనిటరీ మెథడ్ ఏదైతే ఉందో దాన్ని ఎలా రాస్తున్నామో చూద్దాం. 2 యూనిట్ల వాల్యూ 10 అని తెలిసి 5 యూనిట్ల వాల్యూ కావాల్సి వచ్చినప్పుడు ఎలా రాయాలంటే 5 ఇంటూ 10 5 ఇంటూ 10 డివైడెడ్ బై 2 గమనించండి ఇక్కడ ఎలా రాసామంటే 5 ఇంటూ 10 డివైడెడ్ బై 2. ఇక్కడ 2 అనేది డివైడెడ్ బైలో ఉంది. ఈ 5 మరియు 10 అనేవి న్యూమరేటర్లో ఉన్నాయి. అంటే ఈ 2తో మనం ఈ 10 అయినా క్యాన్సిల్ చేయొచ్చు, లేదా ఈ 5నైనా క్యాన్సిల్ చేయొచ్చు కదా. ఈ 2తో ఇప్పుడు మనం ఇటువైపు ఉన్న 10 అయినా క్యాన్సిల్ చేయొచ్చు, లేదా ఇటువైపు ఉన్న 5నైనా క్యాన్సిల్ చేయొచ్చు. అంటే ఈ 2 అనేది ఈ రెండిటికి కూడా డినామినేటర్లో ఉంటుంది. అంటే ఈ 2తో కుదిరితే ఈ 5నైనా కొట్టేయచ్చు, లేదా కుదిరితే ఆ 10 అయినా కొట్టేయచ్చు. అదే మనకు ఆన్సర్ వచ్చింది ఇక్కడ. ఏం చేశారు? 2 1లు 2 5లు కొట్టేసి 5 5లు 25 అని చెప్పి చెప్పాం. కానీ ఈ స్టెప్ రాయకుండా డైరెక్ట్గా తీసుకున్నాం అక్కడ. ఇక్కడ చూసామనుకోండి, ఇక్కడ కూడా ఎలా చెప్పాలి? 4 యూనిట్ల వాల్యూ 37 అని తెలిసినప్పుడు 8 యూనిట్ల వాల్యూ ఎంత అని తెలుసుకోవడానికి 8 ఇంటూ 37 8 ఇంటూ 37 డివైడెడ్ బై 4 అంటే ఈ 4 అనేది ఈ రెండిటితో మనం దేంతో కుదిరితే అంతా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ 8తో కుదురుతుంది కాబట్టి 4 1లు 4 రెళ్ళు కొట్టేసి 37 రెళ్ళు 74 అని చెప్పి చెబుతున్నాం మనం. ఓకే. కాబట్టి అర్థం చేసుకోండి, ఇక్కడ ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఉంటుందో ఇది, మరియు ఇక్కడ మనకు తెలిసింది, ఈ రెండింటిని ఇక్కడ ఉన్న వాల్యూ డైరెక్ట్గా క్యాన్సిల్ చేస్తుంది. అర్థమవుతుంది కదా. ఇక్కడ కూడా అదే విధంగా ఈ 4తో కుదిరితే అటేపు 37నైనా కొట్టేయచ్చు, కుదిరితే ఇటేపు 8నైనా కొట్టేయచ్చు. అర్థమైంది కదా. మరొక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఎందుకంటే యూనిటరీ మెథడ్ అనేది మనం అర్థమెటిక్లోని ప్రతి క్వశ్చన్లోనూ వాడతాము. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్లో వాడతాం. సరే చూడండి. ఏదో ఒక 5 యూనిట్స్ వాల్యూ వచ్చేటప్పటికి 26 అయింది అనుకుందాం. 15 యూనిట్స్ వాల్యూ ఎంత అదొకటి చూద్దాము. మరొకటి 8 యూనిట్స్ వాల్యూ 64 అయింది అనుకుందాం. మరి 7 యూనిట్స్ వాల్యూ ఎంత అవుతుంది? సరే ఇక్కడైతే వాటికి డైరెక్ట్ రిలేషన్ ఉంది కాబట్టి మనం ఏం చూడొచ్చు? 5 యూనిట్స్ వాల్యూ 26 కాబట్టి 15 యూనిట్స్ వాల్యూ ఎంత అన్నప్పుడు 15 యూనిట్స్ వాల్యూ ఎంత అయినప్పుడు ఇక్కడ ఈ 5 డైరెక్ట్గా 15తో క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇటువైపు క్యాన్సిల్ చేస్తాం ఈసారి. లేదా 5 మనకు తెలుసు, 15 వాల్యూ తెలవాలి కాబట్టి 15 అనేది మనకి తెలిసిన వాల్యూకి 3 టైమ్స్ ఉంది కాబట్టి 26ని కూడా మనం ఏం చేస్తాము? 3 టైమ్స్ 26ని కూడా మనము 3 టైమ్స్ చేసి ఆన్సర్ చెప్పుకోవచ్చు. కాబట్టి 26ని కూడా 3 టైమ్స్ చేస్తే ఏమిటి? 3 60 6 18 దట్ ఈస్ 78 అనమాట. 78. లేదు ఎలా రాస్తామండి? రాయాల్సిన మెథడ్ ఏమిటి చూసాం కదా మనం. 5 యూనిట్స్ వాల్యూ 26 అని తెలిసి 15 యూనిట్స్ వాల్యూ తెలవాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తాం? 15 ఇంటూ 26 15 ఇంటూ 26 డివైడెడ్ బై 5 అనమాట. 5 1లు 5 3లు కొట్టేయచ్చు కాబట్టి ఏం చెప్పొచ్చు? 26 3 దట్ ఈస్ 78 అనమాట. 78. ఈ విధంగా ఈ 5ని ఈ 15తో క్యాన్సిల్ చేసినా చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడేమో ఈ 5 ఇటువైపు ఉన్న 15ని క్యాన్సిల్ చేస్తుంది, ఇక్కడేమో ఈ 8 7 క్యాన్సిల్ చేయదు, ఇటువైపు ఉన్న 64తో క్యాన్సిల్ చేస్తుంది కదా. కాబట్టి ఏం చెప్పొచ్చు? 8 యూనిట్ల వాల్యూ 64 అయితే 7 యూనిట్స్ వాల్యూ ఎంత అని చెప్పాల్సి వచ్చినప్పుడు 8 8లు 64 కాబట్టి ఇది 8 టైమ్స్ చేస్తే వస్తుంది కాబట్టి దీన్ని కూడా ఏం చెప్పొచ్చు? 8 టైమ్స్ చేసాడు ఎందులో 56గా చెప్పొచ్చు. మరి రాయాల్సిన విధం ఎలా ఉంది అంటే దాన్ని ఒకవేళ ఫ్రాక్షన్ ఫామ్లో రాయాలనుకుంటే ఎలా రాస్తాము? ఫ్రాక్షన్ ఫామ్లో రాయాలని రాస్తాం. 7 ఇంటూ 64 డివైడెడ్ బై 8 అంటే ఇటు ఇచ్చిన వాల్యూ రెండు ఒకదానికొకటి మల్టిపుల్ చేసుకుంటే ఇక్కడున్న వాల్యూ డివైడ్ చేస్తుంది. కాబట్టి 8 1లు 8 8లు కొట్టేసి 7 8లు 56 అని రాస్తూ ఉంటాం.
అయితే ఈ కింద స్టెప్ ఏదైతే ఉందో ఇది కూడా రాయకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తున్నామంటే ఈ 5 అనేది ఈ 26 అయినా క్యాన్సిల్ చేయొచ్చు, ఈ 15 అయినా క్యాన్సిల్ చేయొచ్చు. ఎందుకంటే ఈ రెండు విలువలేమో న్యూమరేటర్లో ఉంటాయి, ఈ విలువేమో డినామినేటర్లో ఉంటుంది. ఈ విధంగా రాస్తాము. కాబట్టి ఈ 5ని కుదిరితే ఇటువైపు లేదా ఇటువైపు క్యాన్సిల్ చేస్తాం కాబట్టి ఈసారి ఇటు క్యాన్సిల్ అవుతుంది. 5 3 15 కాబట్టి 26 3 రాస్తాం, దట్ ఈస్ 78. ఈ స్టెప్ రాయకుండా డైరెక్ట్గా తీసుకుంటాం. ఇక్కడ కూడా 8 8 64 కాబట్టి 7 8 56 ఆన్సర్ రాస్తాం. ఈ స్టెప్ రాయకుండా డైరెక్ట్గా 56 మనం తీసుకోవచ్చు. ఇది యూనిటరీ మెథడ్. ప్రతి క్వశ్చన్లోనూ వాడతామండి. ఓకే, కొన్ని యూనిట్ల వాల్యూ ఎంత అయితే మరి కొన్ని యూనిట్ల వాల్యూ ఎంత అని తెలుసుకోవడానికి ప్రతి క్వశ్చన్లోనూ వాడతాం. తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయండి. వెరీ ఈజీ కూడా. నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం ఒక 4 ఆపరేషన్స్ చూస్తాము. 4 టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ చూస్తాము. ఇవన్నీ కూడా ఖచ్చితంగా రావాలండి మీకు. ఓకే, చూడండి. 2 numbers are in the ratio 2:3. If 10 is added to both the numbers, then the ratio becomes 4:5. Then find. సరే, తర్వాత ఏం కనుక్కోమంటున్నది కాసేపు పక్కన పెడదాం. వీటిని క్వశ్చన్స్ లాగా చూడొద్దు మీరు. వీటిని క్వశ్చన్స్ లాగా కాకుండా ఇక్కడ మనం ఏం చేస్తున్నామనే ఆపరేషన్ పట్టుకోండి. 2 numbers are in the ratio 2:3. 2 సంఖ్యలు 2:3 నిష్పత్తిలో ఉన్నాయి. ఇఫ్ 10 ఈజ్ యాడెడ్ టు బోత్ ది నంబర్స్, ఈ 2 సంఖ్యలకి కూడా మనం 10 కలిపినట్లయితే అప్పుడు వాటి మధ్య నిష్పత్తి 4:5గా మారుతుంది. తరువాత వాడు ఏం అడిగాడో కాసేపు పక్కన పెడదాం. ఏమి ఇస్తున్నాడో చూడండి. ముందుగా 2 సంఖ్యలు వచ్చినప్పటికీ 2:3 నిష్పత్తిలో ఉన్నాయంట. తరువాత రెండిటికి కూడా 10 కలిపిన తరువాత వాటి మధ్య నిష్పత్తి 4:5గా మారింది. 2:3 నిష్పత్తిలో ఉండాల్సినవి 4:5 నిష్పత్తిలోకి మారాయి. ఎప్పుడు మారినాయి అంటే రెండిటికి కూడా 10 కలిపాడంట. అంటే మొదటి సంఖ్యకి 10 కలిపాడు, రెండవ సంఖ్యకి 10 కలిపాడు. అప్పుడు వాటి మధ్య నిష్పత్తి 4:5గా మారింది. సరే, రేషియో ప్రకారమే చూడండి. రేషియో ప్రకారం ఇక్కడ 2 ఉండాల్సింది ఇక్కడ 4గా మారింది. ఈ 2 4గా మారింది అంటే ఏం జరిగిందండి? 2 యూనిట్స్ పెరిగింది. రేషియోలో ఇక్కడ 2 ఉండాల్సింది ఇక్కడ 4గా మారింది అంటే 2 యూనిట్స్ పెరిగింది. అదేవిధంగా ఇక్కడ 3 ఉండాల్సింది 5గా మారింది. సెకండ్ టర్మ్ 3 ఉండాల్సింది 5గా మారింది కాబట్టి ఇక్కడ కూడా ఏం చెప్పొచ్చు? 2 యూనిట్సే పెరిగింది. 2 యూనిట్సే పెరిగింది. 2 అనేది 4గా మారినా 3 అనేది 5గా మారినా పెరిగింది అంతా 2 యూనిట్స్. ఎందుకు 2 చోట్ల కూడా 2 యూనిట్లే పెరిగింది యూనిఫామ్గా అంటే రెండింటికి కలిపింది అంతా 10. 10 అనే దాన్ని రెండింటికి కలిపాడు. ఫస్ట్ 2:3 రేషియోలో ఉన్న వాటికి రెండింటికి కూడా 10 అనే సంఖ్య కలిపిన తర్వాత వాటి మధ్య నిష్పత్తి 4:5గా మారింది. రేషియో ప్రకారమే చూసుకుంటే 2 4గా మారినా 3 5గా మారినా 2 యూనిట్లే పెరిగాయి. కాబట్టి ఆ పెరిగిన 2 యూనిట్లు దేని వల్ల పెరిగాయి అంటే వాడు ఏదైతే 10 కలిపాడో దానికి సమానం. మరి 2 యూనిట్ల వాల్యూ 10 అయినప్పుడు 2 యూనిట్ల వాల్యూ 10 అయినప్పుడు 1 యూనిట్ వాల్యూ ఏమవుతుంది? 1 యూనిట్ వాల్యూ ఏమవుతుంది? 2 5లు 10 కదా, కాబట్టి 1 5 5. 1 యూనిట్ వాల్యూ ఎంత? 5. ఎప్పుడైతే మనకు 1 యూనిట్ వాల్యూ 5 అని తెలిసిపోయిందో అప్పుడు రేషియోలోని ఏది అడిగినా చెప్పొచ్చండి. 1 యూనిట్ వాల్యూ మనకి ఎప్పుడైతే 5 అని తెలిసిందో ఇప్పుడు రేషియోలో ఏం అడిగినా చెప్పొచ్చు. ఏమడుగుతున్నాడు? ది నెంబర్స్, ఆ సంఖ్యలు ఏమిటి అంటున్నాడు. స్టార్టింగ్లో ఆ సంఖ్యలు ఏమున్నాయండి? 2:3 నిష్పత్తిలో ఉన్నాయి. అంటే ఇక్కడ రేషియోలో 2 యూనిట్ల వాల్యూ కావాలి మనకి. మొదటి సంఖ్య కావాలంటే 2 యూనిట్ల వాల్యూ, రెండవ సంఖ్య కావాలంటే 3 యూనిట్స్ వాల్యూ కావాలి. ఒక్కొక్క యూనిట్ వాల్యూ 5 కాబట్టి మొదటి సంఖ్య ఏమవుతుంది? 2 × 5 అవుతుంది. మొదటి సంఖ్య ఏమవుతుంది? 2 × 5 అవుతుంది. అది 10 కాబట్టి మొదటి సంఖ్యని 10 అంటాము. అదేవిధంగా రెండవ సంఖ్య 3 యూనిట్లు కాబట్టి ఒక్కొక్క యూనిట్ వాల్యూ 5 కాబట్టి రెండవ సంఖ్యను ఏమని చెప్పొచ్చు? 3 × 5. 3 5లు 15. కాబట్టి ఆ 2 సంఖ్యలు ఏమిటి? 10 మరియు 15 అనేవి ఆ 2 సంఖ్యలు అవుతాయి. ఈ విధంగా మనం రేషియోలోని ఒక్కొక్క యూనిట్ వాల్యూ ఎంత అని తెలుసుకున్న తర్వాత ఇక వాడు ఏం అడిగినా చెప్పొచ్చు. సరే, తర్వాత ఏమంటున్నాడు? సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఎంత అంటున్నాడు. సమ్ ఆఫ్ ది నెంబర్స్ అంటే ఆ 2 సంఖ్యల యొక్క మొత్తం ఎంత అంటున్నాడు. ఫ్రెండ్స్, రేషియో ప్రకారం ఆ 2 సంఖ్యలు 2:3 రేషియోలో ఉన్నాయి. ఆ రెండింటి యొక్క మొత్తం అంటే రేషియో ప్రకారం 2 + 3 5. రేషియో ప్రకారం వాటి యొక్క మొత్తం ఎంత? 5 యూనిట్లు. ఒక్కొక్క యూనిట్ వాల్యూ ఎంత అని తెలుసుకున్నాం? 5. మరి 5 యూనిట్ల వాల్యూ ఏమవుతుంది? 5 5లు అవుతుంది. దట్ ఈస్ 25. కాబట్టి ఆ 2 సంఖ్యల యొక్క మొత్తం ఏమని చెప్పొచ్చు? 25. తరువాత ఏమంటున్నాడు చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్, ఆ 2 సంఖ్యల యొక్క మధ్య భేదం ఎంత అంటున్నాడు. ఆ 2 సంఖ్యలు ఏ నిష్పత్తిలో ఉన్నాయని ఇచ్చాడు? 2:3 రేషియోలో ఉన్నాయని ఇచ్చాడు. మరి రేషియోలోని టర్మ్స్ ఏవైతే ఉన్నాయో 2 and 3, వాటి మధ్య డిఫరెన్స్ ఎంత? 2కి 3కి మధ్య డిఫరెన్స్ 1. కాబట్టి ఇక్కడ వాటి మధ్య డిఫరెన్స్ కూడా ఏమవుతుంది? 1 యూనిట్ అవుతుంది.
ఒక్కొక్క యూనిట్ వాల్యూ ఎంత అని తెలిసింది మనకి 5. కాబట్టి ఒక యూనిట్ వాల్యూ 5 కాబట్టి 1ని 5తో మల్టిపుల్ చేస్తే వచ్చే 5 మనకు కావాల్సిన ఆన్సర్. అంటే ఆ రెండింటి మధ్య డిఫరెన్స్. మీరు ఆ సంఖ్యలు చూసినా 10, 15 మధ్య డిఫరెన్స్ 5 కదా. ఆ విధంగా అంటే విడివిడిగా సంఖ్యలు తెలుసుకోకుండానే డైరెక్ట్గా మనం తీసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ కూడా విడివిడిగా సంఖ్యలు 10, 15 తీసుకొని ఆ రెండు కూడకుండానే డైరెక్ట్గా వాటి యొక్క సమ్ తీసుకుంటున్నాం మనం. ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూడండి. ద ప్రొడక్ట్ ఆఫ్ ది నంబర్స్. ఇక్కడ మాత్రం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ స్టూడెంట్స్ ఎక్కువ మంది తప్పు చేస్తారు. ప్రొడక్ట్ ఆఫ్ ది నంబర్స్, ఆ రెండు సంఖ్యల యొక్క లబ్ధం కావాలి మనకి. ముందు బేసిక్గా చూపిస్తాను, తరువాత ఏం చేయాలో చూద్దాం. ఆ రెండు సంఖ్యల యొక్క లబ్ధం తెలవాలంటే మొదటి సంఖ్య ఇంటూ రెండవ సంఖ్య. ముందుగా మొదటి సంఖ్య ఏమవుతుంది? ఒక్కొక్క యూనిట్ వాల్యూ 5, మొదటి సంఖ్య అంటే 2 కాబట్టి ఏం చెబుతాము? 2 5లు అనేది మొదటి సంఖ్య అవుతుంది. రెండవ సంఖ్య 3 యూనిట్స్ కాబట్టి ఒక్కొక్క యూనిట్ వాల్యూ 5 కాబట్టి రెండవ సంఖ్య ఏం చెబుతాం? 3 ఇంటూ 5. ఇప్పుడు ఈ రెండింటి మధ్య లబ్ధం కావాలి మనకి. ఆ రెండింటి యొక్క ప్రొడక్ట్ అంటే ఈ రెండింటి యొక్క లబ్ధం కావాలి మనకి. కాబట్టి ఏం చెప్పొచ్చు? 2 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 5 మనకు కావాల్సిన ఆన్సర్. సరే, ముందుగా ఈ 2 ఇంటూ 3 అదే విధంగా రాస్తున్నాను. 2 ఇంటూ 3 అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ రేషియో నుంచి వచ్చినాయి. తర్వాత ఇక్కడ 5, ఇక్కడ 5 ఉంది అంటే దాన్ని ఏం చేస్తున్నాం? 5 ఇంటూ 5 అని రాస్తున్నాం. 5 ఇంటూ 5 అంటే దీన్ని ఎలా చూడొచ్చు మనం? ఈ 2 ఇంటూ 3 అంతే ఉంచుతున్నాను. ఇంటూ ఆ 5ని ఏం చేస్తాం మనం? స్క్వేర్ చేస్తాం. 5ని ఏం చేస్తాం? స్క్వేర్ చేస్తాం. రెండు సంఖ్యలు లబ్ధం చేసుకునేటప్పుడు ఏమవుతుంది అంటే మొదటి సంఖ్యలోనూ 1 యూనిట్ వాల్యూ 5 వస్తుంది, రెండవ సంఖ్యలోనూ 1 యూనిట్ వాల్యూ 5 వస్తుంది. కాబట్టి రెండు యూనిట్ యొక్క లబ్ధం అడిగినప్పుడు 2 ఇంటూ 3 రాసి ఇంటూ 5 కాదు, ప్రొడక్ట్ అడిగాడు కాబట్టి ఒక్కసారి 5 కాదు, రెండింటిలోనూ 5 అనేది ఉంటుంది కాబట్టి 5 స్క్వేర్తో మల్టిపుల్ చేసుకోవాలి. 5 స్క్వేర్తో మల్టిపుల్ చేసుకోవాలి. ఇది మాత్రం జాగ్రత్తగా గమనించండి, స్టూడెంట్స్ ఇక్కడ తప్పు చేస్తుంటారు. కాబట్టి ఇప్పుడు ద ప్రొడక్ట్ ఆఫ్ ది నంబర్స్ అడిగినప్పుడు ఏం చెబుతాం? రేషియో ప్రకారం 2 3 ఎంత? 6 ఇంటూ ఏం రాయాలండి? ఒక్కొక్క యూనిట్ వాల్యూ 5 కానీ మనం ఏం రాస్తాం? 5 స్క్వేర్ రాస్తాం. 5 స్క్వేర్ అంటే 25 కాబట్టి 6ని 25తో మల్టిపుల్ చేసుకుంటే వస్తుంది. దట్ ఈజ్ 150. ఇక్కడ మనం 10 15 రెండు సంఖ్యలు తీసుకొని 15 10 150 అని చెప్పటం లేదు. డైరెక్ట్గా రేషియో ప్రకారమే 2 3 6 ఇక్కడ లబ్ధం చేస్తున్నాం, ప్రొడక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఒక్కొక్క యూనిట్ వాల్యూ 5 కాబట్టి 5 అనేది రెండిట్లోనూ ఉంటుంది కాబట్టి 5 ఇంటూ 5 స్క్వేర్ అయింది. 5 స్క్వేర్ అంటే 25 కాబట్టి డైరెక్ట్గా 6 ఇంటూ 25 రాసాం కానీ 6 ఇంటూ 5 అయితే కాదు. ఈ ఒక్కటి మాత్రం స్టూడెంట్స్ తప్పు చేస్తూ ఉంటారు, అదొక్కటి జాగ్రత్త చూడండి ప్రొడక్ట్ ఆఫ్ ది నంబర్స్ దగ్గర. ఓకే, ఇక్కడ రేషియోలో 2 యూనిఫామ్గా పెరిగినాయి కాబట్టి ఆ 2 యూనిట్ల వాల్యూ 10 అని చెప్పి తెలుసుకున్నాం, బాగానే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ చూడండి మరి, 2 నంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 3:2. రెండు సంఖ్యలు 3:2 నిష్పత్తిలో ఉన్నాయి. ఇఫ్ 15 ఈజ్ యాడెడ్ టు బోత్ ది నంబర్స్, ఒకవేళ రెండింటికి కూడా 15 అనేది కలిపినట్లయితే అప్పుడు వాటి మధ్య నిష్పత్తి 9:7 అవుతుంది. అప్పుడు వాటి మధ్య నిష్పత్తి ఏమవుతుంది? 9:7. ముందుగా ఆ రెండు సంఖ్యలు ఏ నిష్పత్తిలో ఉన్నాయండి? 3:2. ఆ రెండు కూడా 3:2 రేషియోలో ఉన్నాయి, బాగానే ఉంది. రెండిటికి కలిపింది అయితే 15. రెండిటికి కామన్గా ఒకే నెంబర్ని కలిపాడు, కలిపింది అయితే 15. రెండిటికి 15 కలిపిన తర్వాత లేదా 15 పెంచిన తర్వాత ఆ నిష్పత్తి ఏమైంది? 9:7గా మారింది. ఆ రేషియో ఎలా మారిందండి? 9:7గా మారింది. రెండిటికి కలిపింది ఒకటేగా, మరి ఇక్కడ రేషియో కూడా ఒకే రకంగా మారిందా? 3 ఉండాల్సింది 9 అయింది. 3 ఉండాల్సింది 9 అయిందంటే ఏమైందండి? +6 అయింది ఇక్కడ. మరి 2 ఉండాల్సింది 7 అయింది. 2 ఉండాల్సింది 7 అయిందంటే ఎంత పెరిగింది? +5 పెరిగింది. రెండిటికి కలిపింది అయితే 15. మరి రెండిటికి ఒకటే కలిపినప్పుడు రెండు ఒకే విధంగా పెరగాలిగా, మరి ఎందుకు విడివిడిగా పెరిగినాయి? ప్రతిసారి కూడా ఒకే యూనిఫామ్గా అంటే ప్రీవియస్ క్వశ్చన్లో మనం ఏదైతే చూసామో అదే విధంగా రావాలని లేదు. ఇక్కడ చూస్తే రెండిటికి కలిపింది అయితే 15, మరి ఇక్కడేమో 6 పెరిగింది, ఇక్కడేమో 5 పెరిగింది. మరి దేనికి మనం ఈక్వల్ చేసుకోవాలా 15ని? దేనికి కూడా ఈక్వల్ చేయం. ఇటువంటి కేసెస్ నుంచి ఎలా చేసుకుంటామంటే దానికంటూ ఒక ది బెస్ట్ మెథడ్ నేను చూపిస్తాను, చూడండి. ముందుగా ఆ రెండు సంఖ్యలు ఎలా ఉన్నాయండి? 3:2 రేషియోలో ఉన్నాయి. ముందుగా ఆ రెండు సంఖ్యలు 3:2 రేషియోలో ఉన్నాయి. రెండిటికి కూడా 15 కలిపిన తర్వాత వాటి మధ్య నిష్పత్తి 9:7గా మారింది. రెండిటికి 15 కూడాను అంటే ఈ మొదటి సంఖ్యకి కూడా 15 కూడాను, రెండవ సంఖ్యకి కూడా 15 కూడాను. అప్పుడు ఆ రెండింటి మధ్య నిష్పత్తి ఎలా మారిందంటే 9:7గా మారింది. ఆ నిష్పత్తి 9:7గా మారింది. అప్పుడు ఆ రేషియో 9:7గా మారింది. ఇప్పుడు ఆ రెండు సంఖ్యలు కానీ ఏమైనా సరే ఇంకా మిగతా అంతా అడిగింది ఎలా చెప్పొచ్చు చూద్దాం. ఓకే, చూడండి.
ముందుగా ఈ రెండింటి యొక్క క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకుంటాం. 3 ఏళ్ళు ఎంత అండి? 21. తర్వాత ఈ రెండింటి యొక్క క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకుంటాం. 9 రెళ్ళు ఎంత? 18. అంటే 21కి 18కి మధ్య డిఫరెన్స్ ఎంత? 21కి 18కి మధ్య డిఫరెన్స్ ఎంత? 3. కాబట్టి ఆ 3 యూనిట్స్ వాల్యూ అలా రాసి పెడతాం. 3 యూనిట్స్ వాల్యూ ఎంత? దేనికి సమానం చేయాలి? ఇక్కడ 9 × 15 తీసుకుంటాము. ఇక్కడ ఏం చేస్తాం? 9 × 15. కాబట్టి తరువాత 135 రాద్దాము. తర్వాత ఈ క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకుంటాం. 15 × 7 ఎంత? 105. 105కి 135కి మధ్య డిఫరెన్స్ తీసుకుంటాం. 105కి 135కి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే ఎంత? 30. కాబట్టి 3 యూనిట్స్ వాల్యూ దేనికి సమానం చేస్తాం? 30కి సమానం చేస్తాం. అప్పుడు ఒక్కొక్క యూనిట్ వాల్యూ రేషియోలోనే ఒక్కొక్క యూనిట్ వాల్యూ ఎంత వస్తుంది? రేషియోలోనే ఒక్కొక్క యూనిట్ వాల్యూ 10 అని వస్తుంది. రేషియోలోనే ఒక్కొక్క యూనిట్ వాల్యూ 10 అని తెలిసిపోతుంది కదా. ఈ ఆపరేషన్ మరోసారి చూపిస్తాను చూడండి జాగ్రత్తగా, ఎందుకంటే మనం అర్థమెటిక్లో చాలా చోట్ల వాడతాం దాన్ని. ఫస్ట్ ఎలా ఉన్నాయండి? 2 సంఖ్యలు 3:2 రేషియోలో ఉన్నాయి. 2 సంఖ్యలు 3:2 రేషియోలో ఉన్నాయి. మొదటి దానికి 15 కూడాడు, రెండవ దానికి 15 కూడాడు. ఆ విధంగా రెండింటికి 15 కూడిన తర్వాత వాటి యొక్క రేషియో 9:7గా మారింది. వాటి యొక్క రేషియో 9:7గా మారింది. మరి ఆ సంఖ్యలు ఏమిటి లేదా వాటి యొక్క మొత్తం ఏమిటి ఎన్ని ఏమైనా చేద్దాం చూడండి. ముందుగా ఒక యూనిట్ వాల్యూ మనకు కావాలి. మరి ఈ రేషియోలోని ఒక్కొక్క యూనిట్ వాల్యూ ఎంత ఎలా తెలుసుకోవాలి? ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. ఏం చేస్తున్నాను? 3 ఏళ్ళు తీసుకుంటున్నా. తర్వాత ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. ఏం చేస్తున్నాను? 9 రెళ్ళు తీసుకుంటున్నాను. ఈ రెండు మధ్య డిఫరెన్స్ కావాలి మనకి. 7 3 ఎంత? 21. 9 రెళ్ళు ఎంత? 18. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? 3. కాబట్టి 3 యూనిట్స్ దేనికి సమానం చేయాలి? తర్వాత ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ దట్ ఈస్ 15 × 9. తర్వాత ఈ రెండింటి యొక్క ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాను. దట్ ఈస్ 15 × 7. 15 ఏళ్ళు 105. అదేవిధంగా 15 9లు 135. ఈ రెండు మధ్య డిఫరెన్స్ తీసుకుంటాను. ఎంత అండి? ఈ రెండు మధ్య డిఫరెన్స్ 30. కాబట్టి ఈ 30ని ఈ 3 యూనిట్లకి సమానం చేస్తాను. 3 యూనిట్ల వాల్యూ 30 అయితే ఒక్కొక్క యూనిట్ వాల్యూ ఎంత? ఒక్కొక్క యూనిట్ వాల్యూ 10 అన్నమాట. ఎప్పుడైతే మనకి ఒక యూనిట్ వాల్యూ 10 అని తెలిసిపోయిందో అప్పుడు ఆ లెక్కలో వాడు ఏం అడిగినా చెప్పొచ్చు కదండి. ఆ నంబర్స్ ఏమిటి అన్నాడు అనుకోండి. ఆ నంబర్స్ ఏమిటి అని అడిగితే ఏం చెప్పేవాడిని? నంబర్స్ ఏంటి? 3:2 కదా. కాబట్టి ఫస్ట్ నెంబర్ కావాలంటే 3 ఇంటూ ఒక్కొక్క యూనిట్ వాల్యూ ఎంత? 10. ఒక్కొక్క యూనిట్ వాల్యూ ఎంత? 10. కాబట్టి మొదటి నెంబర్ ఏమో 3 10లు 30 అయ్యేది. రెండవ సంఖ్య కావాలంటే 2 యూనిట్లు. 2 ఇంటూ ఒక్కొక్క యూనిట్ వాల్యూ ఎంత వచ్చింది? 10 వచ్చింది. కాబట్టి 2 ఇంటూ 10 దట్ ఈస్ 20. రెండవ సంఖ్య ఏమో 20 అని చెప్పేవాడిని. ఒకవేళ వాటి యొక్క సమ్ అడిగాడు అనుకోండి. వాటి యొక్క సమ్ అంటే ఆ రెండు సంఖ్యల యొక్క మొత్తం ఎంత అని అడిగినట్లయితే ఏం చేసేవాడిని? ఆ రెండు సంఖ్యలు 3:2 రేషియోలో ఉన్నాయి కాబట్టి 3 2 కూడుకుంటే ఎంత? 5 ఇంటూ ఒక్కొక్క యూనిట్ వాల్యూ ఎంత? 10. కాబట్టి 5 10లు 50 తీసుకునేవాడిని. ఒకవేళ వాటి మధ్య డిఫరెన్స్ అడిగినట్లయితే ఏం చేసేవాడిని? రేషియోలో ఉన్న 3 2 రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 1 యూనిట్. కాబట్టి 1 యూనిట్ 1 ఇంటూ ఒక్కొక్క యూనిట్ వాల్యూ ఎంత? 10. కాబట్టి 1 × 10 చెప్పేసి ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ 10 అని చెప్పేవాడిని. ఒకవేళ వాటి యొక్క ప్రొడక్ట్ ఆఫ్ ది నంబర్స్ కావాలన్నట్లయితే అంటే ఆ రెండు సంఖ్యల యొక్క లబ్ధం ఎంత అని అడిగినట్లయితే రేషియో ప్రకారం వాటి యొక్క లబ్ధం అంటే 3 రెళ్ళు ఎంత? 6. కానీ ఇక్కడే జాగ్రత్తగా చేయాలి. 6 ఇంటూ ఒక యూనిట్ వాల్యూ 10 కాబట్టి 10 తీసుకోను, 10 స్క్వేర్ తీసుకుంటాను. 10 స్క్వేర్ తీసుకున్నాం కాబట్టి ఎందుకని? 100. ఏం చెప్పచ్చు? 600. ఎందుకు 10 స్క్వేర్ తీసుకుంటున్నాం అనేది ప్రీవియస్గా నేను చెప్పాను మీకు. కాబట్టి అక్కడ చూసి మనం నేర్చుకున్నాం. రెండు సంఖ్యల్లోనూ 10 అనేది ఉంటుంది కాబట్టి 10 10లు తీసుకుంటాం 100. కాబట్టి వాటి యొక్క ప్రొడక్ట్ ఎంత అని చెప్పొచ్చు? 600 అని. ఈ ఆపరేషన్ పెర్ఫామ్ చేసి మనకు కావాల్సింది ఫాస్ట్గా తీసుకుంటాం. మరొకటి చూద్దాం చూడండి. 2 numbers are in the ratio 3:4. రెండు సంఖ్యలు 3:4 నిష్పత్తిలో ఉన్నాయి. If 12 is added to the first and 4 is added to the second, మొదటి దానికి 12 కూడి రెండవ దానికి 4 కూడినట్లయితే అప్పుడు వాటి మధ్య నిష్పత్తి 3:2గా మారుతుందంట. సరే, ఇక్కడ కూడా ఆ సంఖ్యలు అడిగినా చెప్పొచ్చు, ఏమడిగినా చెప్పొచ్చు. ముందు ఒక యూనిట్ వాల్యూ మనకు కావాలి. ఆ సంఖ్యలు ఏ నిష్పత్తిలో ఉన్నాయండి? 3:4 రేషియోలో ఉన్నాయి. రెండు సంఖ్యలు 3:4 రేషియోలో ఉన్నాయి. 3:4 రేషియోలో ఉన్నాయి. తర్వాత ఏం జరిగింది? మొదటి దాన్ని 12 కూడాడు. మొదటి దానికి 12 కూడాడు అంటే 12 పెంచాడు. రెండవ దానికి 4 కూడాడు కాబట్టి రెండవ దానికి ఏం చేశాడు? 4 కూడాడు. మొదటి దానికి 12, రెండవ దానికి 4 కూడిన తర్వాత వాటి మధ్య నిష్పత్తి ఎలా మారింది? 3:2గా మారింది. వాటి మధ్య నిష్పత్తి 3:2
2గా మారింది, 3:2గా. ఇప్పుడు ఒక్కొక్క యూనిట్ వాల్యూ ఎలా తెలుసుకుంటాము? సేమ్ అండి, ఈ రెండింటి యొక్క క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. 3 రెళ్ళు, ఇక నేను డైరెక్ట్గా 3 × 2 అని రాయటం లేదు, అర్థమైంది కదా మీకు ఏం చేయాలనేది. 3 రెళ్ళు ఎంత? 6. 4 3 ఎంత? 12. అదేవిధంగా ఈ క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకుంటాం కదా, 4 3 ఎంత? 12. 12 రెళ్ళు ఎంత? 24. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 6కి 12కి మధ్య డిఫరెన్స్ 6. 6 యూనిట్ల వాల్యూ దేనికి సమానం చేస్తామంటే 24కి 12కి మధ్య డిఫరెన్స్కి. 24కి 12కి మధ్య డిఫరెన్స్ ఎంత? 12. కాబట్టి 6 యూనిట్ల వాల్యూ 12 అంటే ఈ రేషియోలోని ఒక్కొక్క యూనిట్ దేనికి సమానం? ఈ రేషియోలోని ఒక్కొక్క యూనిట్ 6 రెళ్ళు 12 కాబట్టి ఒక్కొక్క యూనిట్ 2కి సమానం. అంటే ఈ రేషియోలో ఏదైతే ఉందో మొదటగా మనకి 3:4 రేషియో ఇవ్వబడిందో ఆ రేషియోలో ఒక్కొక్క యూనిట్ 2కి సమానం. సరే, ఇప్పుడు ఒకవేళ మనల్ని వాటి యొక్క సమ్ అడిగినట్లయితే, లేదా ముందు ఆ నెంబర్స్ రాద్దాం. ముందు ఆ నెంబర్స్ అడిగినట్టయితే, నెంబర్స్ అడిగితే ఫస్ట్ అయితే ఏం చేసేవాడినండి? 3 యూనిట్స్. ఫస్ట్ అంటే 3 యూనిట్స్ రేషియో ప్రకారం ఫస్ట్ 3 యూనిట్స్ కాబట్టి 3 ఇంటూ ఒక్కొక్క యూనిట్ వాల్యూ ఎంత? 2. ఒక్కొక్క యూనిట్ వాల్యూ 2 కాబట్టి 3 రెళ్ళు 6 అని చెప్పేవాడిని. సెకండ్ నెంబర్ అడిగినట్లయితే 4 కదా, రేషియో ప్రకారం 4. ఒక్కొక్క యూనిట్ వాల్యూ ఎంత? 2 కాబట్టి 4 రెళ్ళు 8 అని చెప్పేవాడిని. ఒకవేళ ఆ రెండు సంఖ్యల యొక్క సమ్ అడిగినట్టు అంటే వాటి యొక్క మొత్తం అడిగినట్లయితే రేషియో ప్రకారం వాటి యొక్క మొత్తం ఎంత? 3 4 కూడుకుంటే 7. కాబట్టి 7 ఇంటూ ఒక్కొక్క యూనిట్ వాల్యూ అంత? 2 కాబట్టి 7 రెళ్ళు 14 అని చెప్పేవాడిని. 14 అని చెప్పేవాడిని. ఒకవేళ ఆ రెండు సంఖ్యల మధ్య డిఫరెన్స్ అడిగినట్టు, ఆ రెండు సంఖ్యల మధ్య డిఫరెన్స్ అడిగినట్లయితే, ఇక్కడేమో రేషియో ప్రకారం ఇది 3, రెండో సంఖ్య 4, వాటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 1 యూనిట్. మరి ఒక్కొక్క యూనిట్ వాల్యూ ఎంత అని తెలిసింది మనకి? 2 కాబట్టి 1 × 2 వాటి మధ్య డిఫరెన్స్ 2 అని చెప్పేవాడిని. ఒకవేళ వాటి యొక్క ప్రొడక్ట్ అడిగితే, ప్రొడక్ట్ ఆఫ్ ది నెంబర్స్ కావాలన్నట్టు అంటే ఆ రెండు సంఖ్యల యొక్క లబ్ధం ఎంత అని అడిగినట్లయితే రేషియో ప్రకారం వాటి యొక్క లబ్ధం ఏంది? 4 3 12 ఇంటూ ఇక్కడ ఏం చేయాలండి? డైరెక్ట్గా 1 యూనిట్ వాల్యూ 2 కాబట్టి 2తో మల్టిపుల్ చేయం. 2 స్క్వేర్ అంటే 4తో మల్టిపుల్ చేస్తాము కాబట్టి 12 4 48. ఈ విధంగా మనకి ఈ ఆపరేషన్ పెర్ఫామ్ చేసిన తర్వాత 1 యూనిట్ వాల్యూ తీసుకొని లెక్కలో ఏం అడిగినా సరే డైరెక్ట్గా చెప్పేయచ్చు. ఇక్కడ మరలా మనం 3:4 ఉన్నాయి కాబట్టి 3x 4x అనుకోవడం ఆ విధంగా చేయటం లేదు. x అనుకొని చేసే పద్ధతిని ఆల్టర్నేట్గా మనం ఇది చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ 2 numbers are in the ratio 4:3. రెండు సంఖ్యలు 4:3 నిష్పత్తిలో ఉన్నాయంట. రెండు సంఖ్యలు 4:3 నిష్పత్తిలో ఉన్నాయి. ఇఫ్ 4 is added to the first, మొదటి దానికి 4 కూడి 5 is subtracted from the second, రెండవ సంఖ్య నుంచి 5 తొలగించినట్లయితే అప్పుడు వాటి మధ్య నిష్పత్తి 4:1గా మారుతుందంట. రెండు సంఖ్యలు 4:3 నిష్పత్తిలో ఉన్నాయి. మొదటి దానికి 4 కూడుతున్నాడు అంటే ఫస్ట్ దానికి 4 కూడాడు, రెండవ దాని నుంచి 5 తొలగించాడు, రెండవ సంఖ్య నుంచి 5 తొలగించాడు, అప్పుడు వాటి మధ్య నిష్పత్తి ఎలా మారిందంట? 4:1గా మారింది. అప్పుడు వాటి మధ్య నిష్పత్తి 4:1గా మారింది. ఇప్పుడు కూడా ఏమడిగినా చెప్పొచ్చు. మరి ఏమడిగినా చెప్పాలంటే ముందుగా మనకి దీనిలోని ఒక్కొక్క యూనిట్ వాల్యూ దేనికి సమానం తెలవాలి. మరి దీనిలోని ఒక్కొక్క యూనిట్ వాల్యూ దేనికి సమానం ఎలా తెలుసుకుంటాము? ముందుగా ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటాం. 4 1 ఎంత? 4. ఈ క్రాస్ మల్టిప్లికేషన్ 4 3 ఎంత? 12. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? 8. 8 యూనిట్లు దేనికి సమానం చేస్తాను? ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాను. 4 1 ఎంత? 4. ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాను. 4 5 ఎంత? 20. కానీ ఇది మైనస్లో ఉంది కాబట్టి -20. అది తప్పనిసరిగా రాయాలి, -20. ఫ్రెండ్స్ ఇప్పుడు గమనించండి, 4కి -20కి మధ్య డిఫరెన్స్ ఇక్కడ రాయాలి మనం. 4కి -20కి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 24. ఎందుకంటే -20 నుంచి 4 దాకా మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 24. కాబట్టి ఇక్కడ స్టూడెంట్స్ తప్పు చేస్తారు. 20లో నుంచి 4 తీసి 16 రాస్తూ ఉంటారు, అది తప్పు. -20కి 4కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 24 ఉంది. కాబట్టి 8 యూనిట్లని 24కి మనం ఈక్వల్ చేసుకోవాలి. మరి 24కి ఈక్వల్ చేస్తే ఒక్కొక్క యూనిట్ వాల్యూ ఎంత అండి? 8 3 కాబట్టి ఒక్కొక్క యూనిట్ వాల్యూ ఎంత? 3. 8 3 కొట్టేయచ్చు కాబట్టి ఒక్కొక్క యూనిట్ వాల్యూ 3 అని తెలిసిపోయింది కదా. ఇప్పుడు ఆ క్వశ్చన్లో ఏమడిగినా చెప్పొచ్చు. ఒకవేళ ఆ క్వశ్చన్లోని నంబర్స్ అడిగాడు అనుకోండి, నంబర్స్ ఆ రెండు సంఖ్యలు ఏమిటి అని అడిగినట్లయితే ఫస్ట్ సంఖ్య కావాలంటే రేషియో ప్రకారం 4, ఫస్ట్ సంఖ్య కావాలంటే రేషియో ప్రకారం 4 కాబట్టి 4 ఇంటూ ఒక్కొక్క యూనిట్ వాల్యూ ఎంత? 3. కాబట్టి 4 3 12 అనేది ఫస్ట్ సంఖ్య అని చెప్పేవాడిని. సెకండ్ కావాలంటే రేషియో ప్రకారం 3 కాబట్టి 3 ఇంటూ ఒక్కొక్క యూనిట్ వాల్యూ ఎంత? 3 కాబట్టి 3 3 9 సెకండ్ నెంబర్ అని చెప్పేవాడిని. ఒకవేళ వాటి యొక్క సమ్ అడిగినట్లయితే
ఆ రెండు సంఖ్యల యొక్క మొత్తం అడిగినట్లయితే రేషియో ప్రకారం రెండింటి యొక్క మొత్తం ఎంత 4 3 కూడితే 7, ఒక్కొక్క యూనిట్ వాల్యూ ఎంత 3, కాబట్టి 7 3 21 అని చెప్పేవాడిని. ఒకవేళ వాటి మధ్య డిఫరెన్స్ అడిగినట్లయితే 4కి 3కి మధ్య డిఫరెన్స్ 1, ఒక యూనిట్ వాల్యూ 3, కాబట్టి 1 × 3 అని చెప్పేవాడిని. ఒకవేళ రెండు సంఖ్యల యొక్క ప్రొడక్ట్ అడిగినట్టు అంటే వాటి యొక్క లబ్ధం అడిగినట్లయితే 4 3 12 ఇంటూ ఒక యూనిట్ వాల్యూ 3 కాబట్టి 3తో మల్టిపుల్ చేయను, 3 యొక్క స్క్వేర్ అన్నమాట. 3 యొక్క స్క్వేర్ దట్ ఈజ్ 9తో మల్టిపుల్ చేస్తాను అంటే 108 అని చెప్పేవాడిని. ఓకే, డైరెక్ట్గా ఈ నెంబర్స్ రాయం కదా. ఇంకా ఒకవేళ డిఫరెన్స్ అడిగితే 12 9 రాసుకొని చేస్తామా, చేయం, డైరెక్ట్గా రేషియో నుంచి తీసుకుంటాం. కాబట్టి రేషియోలో ఒక్కొక్క యూనిట్ వాల్యూ తెలుసుకున్న తర్వాత వాడు ఏం అడిగినా సరే మనం చెప్పేయచ్చు. ఇప్పుడు ఏవైతే నేను మీకు 4 చూపించానో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తప్పనిసరిగా ప్రతి ఒక్క స్టూడెంట్కి వచ్చి తీరాలి. మనం అర్థమెటిక్ అన్ని చాప్టర్స్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది ఇవి ఎన్ని చోట్ల వాడుతున్నాము, ఎటువంటి క్వశ్చన్స్ని మనం ఎంత సులభంగా ఇవి వాడుకొని చేయగలుగుతున్నాం అనేది. ఇప్పుడు మీకు వాటి యొక్క సిగ్నిఫికెన్స్ అంటే వాటి యొక్క ప్రాముఖ్యత ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు, లెక్కలు చేస్తూ వెళ్తే గనక మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ అండి, నెక్స్ట్ వన్ బాగా ఇంపార్టెంట్, రేషియో వరకు బాగా ఇంపార్టెంట్ అయింది. చూడండి ఒకసారి. సంథింగ్ ఏదో A:B, ఏ మరియు బి అనే రెండు సంఖ్యలు 2:3 నిష్పత్తిలో ఉన్నాయి అనుకుందాం. 2:3 నిష్పత్తిలో ఉన్నాయి. వాడు ఇచ్చాడు వాటి యొక్క సమ్ము. వాటి యొక్క సమ్ వచ్చేటప్పటికి సంథింగ్ ఏదో 45 అనుకుందాం. వాటి యొక్క సమ్ ఏదో సంథింగ్ 45 అని ఇచ్చాడు. రెండు సంఖ్యలు 2:3 నిష్పత్తిలో ఉన్నాయి. వాటి యొక్క మొత్తము 45. అటువంటప్పుడు ఏ మరియు బి వాల్యూస్ కావాలి అనుకుంటే బేసిక్గాను చూపిస్తాను. ఇప్పుడు మనం ఏదైతే ఈ ఒక్కొక్క యూనిట్ వాల్యూ తీసుకొని చెప్పామో అది కూడా చూద్దాం. రెండు సంఖ్యలు 2:3 నిష్పత్తిలో ఉండి వాటి యొక్క సమ్ము 45 ఇచ్చినప్పుడు ఏ ఎంత ఎలా తీసుకోవచ్చు? ఏ యొక్క అర్థం ఏమిటి అంటే రెండు సంఖ్యలు 2:3 నిష్పత్తిలో ఉన్నప్పుడు ఏ అంటే ఏ రిప్రజెంట్ చేసిందంటే 2 అవుట్ ఆఫ్ 2 కలిపిందంటూ 2 కలిపితే ఎంత, 2 3 కలిపితే ఎంత, 5. అంటే ఏ యొక్క విలువ 2 ఉంది దేనిలో, మొత్తం 5లో. ఏ యొక్క విలువ 2 అవుట్ ఆఫ్ 5 పార్ట్స్ ఉంది. ఓకే, దేనిలో వీటి యొక్క సమ్ తర్వాత ఇచ్చింది తర్వాత పెడదాం. బి వాల్యూ ఏం చెప్పుకోవచ్చు అండి? బి ఎంత ఉంది? 3 ఉంది. 3 అవుట్ ఆఫ్ దేంటో అండి వాటి యొక్క సమ్ 2 3 కూడితే అంత 5. అంటే బి 3 అవుట్ ఆఫ్ 5 అంత ఉంది. ఏ ఏమో 2 అవుట్ ఆఫ్ 5 అంత ఉంది. బి ఏమో 3 అవుట్ ఆఫ్ 5 అంత ఉంది. ఇప్పుడు వాటి యొక్క విలువలు విడివిడిగా కావాలి మనకి అనుకున్నట్లయితే ఈ 2/5 ఇంటూ వాటి యొక్క మొత్తం ఎంత ఇచ్చాడండి? 45. కాబట్టి 2/5 ఉంది దేంటో ఆ మొత్తం 45లో ఏ యొక్క విలువ 2/5 వంతు ఉంది అని అర్థం. మరి బి యొక్క విలువ ఏం చెప్పొచ్చు? ఇదే 45లో 3/5 వంతు ఉంది. అదే 45లో 3/5 వంతు బి విలువ ఉంది అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఏ మరియు బి విలువలు డైరెక్ట్గా మనం చెప్పమంటే ఎలా చెప్పచ్చు? 5తో క్యాన్సిల్ చేసి 5 1లు 5 9లు క్యాన్సిల్ చేసి 9 2 18 ఏమో ఏ యొక్క వాల్యూ. 5 1లు 5 9లు క్యాన్సిల్ చేసి 9 3లు 27 ఏమో బి యొక్క వాల్యూగా చెప్తాం. ఇది బేసిక్గా ఏ మరియు బి వాల్యూస్ రేషియో ప్రకారం ప్రపోర్షనేట్గా రాసేది. అలా కాకుండా మనం ఏం చేస్తూ ఉంటామంటే A:B 2:3 రేషియోలో ఇచ్చాడు మరియు వాటి యొక్క మొత్తం 45 ఇచ్చాడు. మొత్తం ఎలా వచ్చిందంటే ఈ రెండింటిని కూడుకుంటే వచ్చింది. మరి ఈ రెండింటిని కూడితే రేషియో ప్రకారం 2 3 కూడితే ఎంత 5. అంటే 5 యూనిట్ల వాల్యూ 45కి సమానం. 5 యూనిట్ల వాల్యూ 45కి సమానం. కాబట్టి ఒక్కొక్క యూనిట్ వాల్యూ ఏం చెప్పొచ్చు? ఒక్కొక్క యూనిట్ వాల్యూ 5 9లు కాబట్టి ఒక్కొక్క యూనిట్ వాల్యూ 9కి సమానం. ఇప్పుడు ఆ రెండు సంఖ్యలు చెప్పొచ్చు. ఏ అంటే ఎంత అండి? ఏ అంటే ఎంత? 2 యూనిట్లు. 2 యూనిట్లు కాబట్టి 2 ఇంటూ ఒక్కొక్క యూనిట్ వాల్యూ 9 కాబట్టి 2 9లు 18 అని ఈ విధంగానే చెప్తాం. తర్వాత బి వాల్యూ కావాలంటే రేషియో ప్రకారం బి అంటే 3 యూనిట్స్ కానీ ఒక్కొక్క యూనిట్ వాల్యూ ఎంత 9 కాబట్టి 9 3లు 27 అని బి వాల్యూ ఆ విధంగానే చెప్తాం. ఓకే, ఇదేమో బేసిక్గా ఏ అనేది 2/5 వంతుంది, బి అనేది 3/5 వంతుందని రాయడం. లేదా ఎక్కడేమో ఆ రేషియోలను సమ్ము తెలుసు కాబట్టి ఈ 2 యూనిట్ల యొక్క సమ్ము 45కి సమానం చేస్తే ఒక్కొక్క యూనిట్ వాల్యూ వచ్చిన తర్వాత ఏ 2 యూనిట్లు కాబట్టి 2 9లు, బి 3 యూనిట్లు కాబట్టి 3 9లుగా వాటి యొక్క వాల్యూస్ రాయొచ్చు. మరొక ఎగ్జాంపుల్ ఇటువంటిది చూద్దాం. చూడండి, ఈసారి మీరు ఫాస్ట్గా రాయాలి. ఈసారి 3 తీసుకుందాం మనం. సంథింగ్ ఏదో A:B:C అనేవి 2:3 సంథింగ్ ఏదో 5గా ఉన్నాయంట. A:B:C అనేవి 2:3:5గా ఉన్నాయి. మరియు వాటి యొక్క సమ్ వచ్చేటప్పటికి 60గా ఉన్నాయి అనుకుందాం. వాటి యొక్క సమ్ వచ్చేటప్పటికి 60గా ఉన్నాయి అనుకుందాం.
అటువంటప్పుడు ఏబిసిలు అలా వస్తాయి. ఒకవేళ మన ఫ్రాక్షన్ టైప్గా రాస్తే ఏ ఈజ్ ఈక్వల్ ఏం చెప్పచ్చు 2 అవుట్ ఆఫ్ ఎంతలో మొత్తం ఎంత అండి 2 3 5 5 10 2 అవుట్ ఆఫ్ 10 ఏ ఉన్నట్టు. బి ఎంత ఉందండి బి 3 అవుట్ ఆఫ్ 10 ఉన్నట్టు 3 అవుట్ ఆఫ్ 10 ఉన్నట్టు. సి ఎంత ఉన్నట్టు అంటే 5 అవుట్ ఆఫ్ 10 ఉన్నట్టు. సి 5 అవుట్ ఆఫ్ 10 ఉన్నట్టు. దేనిలో అండి అవన్నీ దేనిలో అంటే 2/10 వంతు ఉంది. దేనిలో మొత్తం ఎంత ఇచ్చాడు 60 కాబట్టి ఇంటూ 60. బి కూడా 3/10 వంతు ఉంది. దేనిలో మొత్తం 60లో 3/10 వంతు ఉంది కాబట్టి ఇంటూ 60. సి కూడా 5/10 వంతు ఉంది. దేంట్లో అంటే మొత్తం 60లో 5/10 వంతు ఉంది కాబట్టి ఈ విధంగా తీసుకుంటాం. 10 ఒకట్లో 10 ఆర్లు తీసుకోవచ్చు. 6 ఏళ్ళు 12 ఏమో ఏ వాల్యూ. 10 ఒకట్లో 10 ఆర్లు కొట్టేయచ్చు. 6 3 ఏమో 18 ఏమో బి వాల్యూ. 10 ఒకట్లో 10 ఆర్లు కొట్టేయచ్చు. సి వాల్యూ 5 ఆర్లు ఏమో 30. ఈ విధంగా ప్రతిసారి ఫ్రాక్షన్ రాసి 10 ఒకట్లో 10 ఆర్లని ఈ విధంగా కొట్టేయడం కూడా మనం ఏం చేస్తున్నాం దాన్ని సింప్లిఫై చేసుకొని మరొక పద్ధతి మనం నేర్చుకుంటున్నాం. మరొక పద్ధతి ద్వారా ఎలా చేస్తున్నాము సమ్మ 60 అని ఇచ్చాడు కాబట్టి రేషియో ప్రకారం ఈ 3 కూడుకుంటే 60కి సమానం అవుతాయి. అంటే 2 3 కూడితే 5 5 కూడితే 10. కాబట్టి రేషియోలో 10 యూనిట్ల వాల్యూ దేనికి సమానం అని ఇచ్చాడు 60కి సమానం అని ఇచ్చాడు కాబట్టి 10 ఒక్కొక్క యూనిట్ వాల్యూ ఏమైంది 10 10 ఆర్లు 60 కాబట్టి 6 10 యూనిట్ల వాల్యూ 60 అని ఇచ్చినప్పుడు 10 ఆర్లు కాబట్టి ఒక్కొక్క యూనిట్ వాల్యూ అంతా 6. ఒక్కొక్క యూనిట్ వాల్యూ 6 అని తెలిసిన తర్వాత ఏ కావాలంటే ఎంత అండి ఏ అంటే ఎంత 2 యూనిట్లు కాబట్టి 2 × 6 6 12 రాయొచ్చు. అదేవిధంగా బి వాల్యూ కావాలంటే బి అంటే ఎంత అండి 3 యూనిట్స్ వాల్యూ కాబట్టి 3 6 18 అని రాయొచ్చు. ఇక్కడ కూడా అదే వచ్చేది మనకి. సి కావాలనుకుంటే సి అంటే 5 యూనిట్స్ కాబట్టి 5 × ఒక్కొక్క యూనిట్ వాల్యూ అంతా 6 కాబట్టి 5 6 30 అని రాయొచ్చు. 5 6 30. ఈ విధంగా ఇచ్చిన రేషియోస్ మరియు సమ్ము తెలిసినప్పుడు లేదా ఏదైనా ఆ రేషియోకి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు దాన్ని ఉపయోగించుకొని ఏబిసిల యొక్క వాల్యూస్ విడివిడిగా ఫ్రాక్షన్ టైప్లో ఎలా రాస్తాము లేదు మనం చేసుకున్నట్టు యూనిట్ టైపు రాసుకోవాలంటే ఈ విధంగా రాస్తూ ఉంటాం.